శారదా గురుభ్యో నమః. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. మాస్టర్ గారి స్వరూపంలో ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు మైనంపాటి నరసింహ పంతులు గారి పుట్టినరోజు జన్మదినోత్సవాన్ని గుర్తుగా మనం ఇక్కడ గురు పూజ మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మనం ఈరోజు నాకు తెలిసినటువంటి ఆయన గురించి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నేను మామూలుగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన గురువు గారి గురించి కొద్దిగా మనం తెలియజేసుకోవాలి. ఏదైనా ఒక ఇంట్లో మాస్టర్ సివివి ఛాయాచిత్రం ఉన్నప్పుడు అది కేవలం ఒక చిత్రంగా అనిపించదు, విచిత్రంగా ఉంటుంది. ఎవరింట్లో అయినా సరే మనం సివి గారి ఫోటోని చూసాము అని అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయనెవరు అనేది మనలో ఒక క్వశ్చన్ మార్క్ పడుతుందన్నమాట. ఆయన అక్కడ కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటినీ నడిపిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన కూడా ఒక పెద్ద మనిషిలా కూర్చున్నాడు, ఆ కూర్చొని ఆయనే మనందరినీ కూడా ఒక కార్యక్రమం నడిపిస్తున్నాడని చెప్పి మనకి భావన కలుగుతూ ఉంటుందట. నిజం చెప్పాలి అంటే అలా అనుభవానికి వస్తుంది మనకి. ఇంకొక విశేషం ఏమిటంటే ఆ ఇంటిలోని వారికి ఆయన వేరుగా కనిపించరు. ఎందుకంటే ఆయన మీసాలు గుండు ఒక పంచె కట్టుకొని చొక్కా విప్పుకొని కూర్చొని ఉంటారు కాబట్టి వీళ్ళ చుట్టాలు ఎవరో వీళ్ళ తాతగారేమో అనిపిస్తుంది, కానీ ఆయన ఒక దేవుడో లేదా గురువు అని తొందరగా అనిపించదు అన్నమాట. ఎవరోగా అనిపించకుండా వారందరికీ కావాల్సిన పెద్ద దిక్కుగా గోచరిస్తూ ఉంటారట ఆయన. అంటే ఆ ఇంటికే లేదా ఆ కార్యక్రమం జరిగే చోట వాళ్ళందరికీ ఒక పెద్ద దిక్కినా అని అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ వారికి అట్లా అనిపిస్తుంది కదా, ఈయన మన ఇంట్లో ఉండటం కాదు, ఈయన ఇంట్లో మనం ఉంటున్నాము అని అనిపిస్తుంది. అంటే ఆ ఫోటో మన ఇంట్లో పెట్టుకున్నాం అనిపించదు. రోజు అట్లా మనం పెట్టుకొని ఆయన్ని చూస్తూ ఉంటే ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఆయన ఇంట్లో మనం ఉంటున్నాం అనిపిస్తూ ఉంటుందట. మన ఇంట్లో ఆయన ఫోటో ఉన్నట్టు అనిపించదు. అటువంటి అనుభవం మనకు వస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే అది నిజమే. ఈ విశ్వమే ఆయన నివాసం అయినప్పుడు మనలో ఎవరి నివాసం ఆయనకి నివాసం కాదు, విశ్వమే ఆయన అన్నారు. అంతేకాకుండా ఆయన ఫోటోలో కూడా ఒకటి ఉంటుంది, సదా నేను నీలో ఉంటూ నిన్ను నడిపిస్తూ ఉంటాను అని ఉంటుంది. ఆయన విడిగా ఉంటానని చెప్పడు, మనలో ఉంటూ మన హృదయంలో ఉంటూ ఆయన మనం నడిపిస్తానని ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం హృదయంలో నిలుపుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఎంఎన్ గారు చేయటం, చేసిన తర్వాత ఆయన ఎటువంటి మాస్టర్ గారి ప్రజ్ఞను ఆయనలో పొందారనేది మనకి ఇక్కడ చెప్పుకుంటాం మనం. మాస్టర్ సివివి ఛాయాచిత్రం ఉన్న చోట అన్నపానాలకు లోటు ఉండదు. మామూలుగా ఆయన ఉన్న చోట ఎక్కడా కూడా చూస్తున్నాం కదా, ఆ ఇంట్లో 10 మంది తినిపోతూ ఉంటారే కానీ ఆ ఇంట్లో వాళ్ళు 10 మంది దగ్గరికి పోయి అడుక్కోవడం, ఆ యాచించడం అనేది ఉండదు. వ్యాధి బాధలకు చోటు ఉండదు. ఒక నిశ్చింత, ఒక నిర్భీతి, ఒక నిండుతనం నిరంతర అనుభవానికి వస్తూ ఉంటుంది. వారి సన్నిధిలో జీవితమే ఒక పండుగగా నడిచిపోతూ ఉంటుంది. ప్రతిక్షణం సద్వినియోగం అవుతూ ఉంటుంది, క్షణక్షణం కూడా సద్వినియోగం అవుతూ ఉంటుంది. అంటే ప్రేయర్ చేయడం మొదలుపెట్టామనుకోండి, మనం ఆ ప్రేయర్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళా సాయంత్రం ప్రేయర్ చేసేదాకా ఆయనే మనం నడిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఏం చేయాలో అది మన చేత చేయిస్తూ ఉంటాడు. మనం ఏదో చేస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం, అంతవరకే. మనం చూసిన వాళ్ళు కూడా వీళ్ళేదో కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళ దైనందిక కార్యక్రమం చాలా బాగుంది అనిపోయేటట్టుగా నడిపిస్తూ ఉంటాడు మనల్ని ఆయన. ప్రతి క్షణం సద్వినియోగం అవుతుంది, ప్రతి వ్యక్తి ధన్యజీవి అవుతాడు, ప్రతి గృహం ఒక సమాజ సేవా కేంద్రం కూడా అవుతుంది. అంతేకాదు ఆయన అవి ఒక్కటే కదా, దాంతో ఆపడు. మా ఫోటో పెట్టుకుని మనం ప్రేయర్ చేసుకుంటున్నామంటే మనతో మనం ప్రేయర్ చేసుకోవడం ఆగదు. అక్కడ 10 మంది ప్రేయర్ చేసుకోవడమో, లేదా ఒక వైద్య సేవాలయం జరగడమో, లేదా భాగవత ప్రవచనాలు జరుపుతూ ఉండటమో, ఏదో ఒకటి ఆయన ఒక సమాజానికి పనికొచ్చే కార్యక్రమాన్ని తర్వాత మన చేత చేయిస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడైనటువంటి సివి గారు ఆయన ఫోటో ఉంటే అంత విచిత్రమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి.
ఆయన వైపు అలా చూడగానే జీవితం అంటే మనకు కలిగే భయం ఇట్టే తొలగిపోతుంది. జీవితంలో భయం అనేది ఎప్పుడూ ఉండదన్నమాట. నాకేంటి అని అనిపిస్తుంది, నాకేం పర్వాలా అని ధైర్యం అనేది మనకు ఉంటుందట ఆయన ఉన్న చోట. పని చేయటం అంటే మనకు కలిగే బెదురు టక్కున తప్పుకుంటుంది. ఏ పని చేయాలన్నా కానీ బెరుకు అనేది ఉండదు మనకి. ఏదో యథాశక్తిగా పని చేద్దాం అనిపించదు. కావలసిన శక్తిని ఎప్పటికప్పుడు అందించేందుకు ఆయన ఉండగా యథాశక్తి చేయటం ఏమిటి, యథావిధిగానే జరుగుతూ ఉంటాయి అన్నీ. గురు పూజలు చూడండి, ఏదో క్లుప్తంగా చిన్నగా చేసుకుందాం పోదాం అనిపిస్తామని మొదలు పెడతాం మనం. కానీ ఆయన అట్లా చేయడు. ఆయన పెద్ద పన్నా అయింది. ఆ పెద్ద పన్నాలో యథాశక్తిగా కాకుండా యథావిధిగా జరుపుతాడనమాట. ఏది ఎలా జరగాలో అట్లాగా అన్నీ కూడా తూచా తప్పకుండా మొత్తం జరిపిస్తాడు ఆయన దగ్గరుండి. సరిపెట్టుకుందాం అనిపించదు, సరిదిద్దుకుందాం అనిపిస్తుంటుంది. ఏదైనా కానీ ఏదైనా సరిపెట్టుకుందామని మాత్రం అనిపించదు, సరిదిద్దుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో మొత్తం కూడా సన్నివేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందామని అనిపిస్తూ ఉంటుంది. రాజీ పడదామని అనిపించదు. ఆయన అలా దారి చూపుతూ ఉండగా రాజులా ముందుకు సాగిపోదామని అనిపిస్తూ ఉంటుంది, బ్రతుకుదాం అనిపిస్తుంది. ఆయన ఉన్న చోట రాజీ పడతా ఉండదు, అంతా కూడా రాజులాగానే ఉంటారు. ఆయన ధ్యానం చేసేవాళ్ళు, ఆయన సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక రాజులాగా జీవితాన్ని నడిచిపోతూ ఉంటుంది అని చెబుతున్నారు ఇక్కడ. పుట్టినందుకు బ్రతుకుదామని అనిపించదు, పుట్టినది ఎందుకో అందుకు బ్రతుకుదామని అనిపిస్తూ ఉంటుంది. ఏదో పుట్టాం బ్రతుకుదాం అనిపించదు ఆయనకి. పుట్టినందుకు ఎందుకో బ్రతుకుదాం అనుకోకుండా బ్రతుకుదామని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ముచ్చట కోసం ఎన్నిసార్లైనా సృష్టిలో ఇలా రావచ్చునని అనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగేటటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే మాస్టర్ సివి అనే నామాన్ని చేసుకోవడానికి ఇంకో జన్మ కూడా ఉంటే బాగుండు, ఎన్నిసార్లైనా రావాలి మనము, ఇంకా ఇంకా అనుభవించాలని అనిపిస్తూ ఉంటుందట. ఆయనకు అలా చేరువై లోకరూపంలో ఉన్న ఆయన్ను ఇలా సేవించుకునేటందుకే మరలా వద్దాము, మాస్టర్ సివివి నమస్కారం అంటూ ఆయన్ను మనసారా స్మరించుకుంటూ మనతో పాటుగా ఈ సృష్టిని కూడా అమృతమయమైన స్థితికి నడుపుకుంటూ వెళదాము అని అనిపిస్తూ ఉంటుందట. ఆయన వెంట సాగిపోవటానికి ఆయన అనుగ్రహించిన బీజాక్షరాలే సివివి అన్నవి. సివివి అన్నవి స్మరించడంతోనే ప్రేయర్ ప్రారంభమవుతుంది. క్రమంగా జీవితమే ఆ ప్రేయర్లో భాగమైపోతూ ఉంటుంది. ప్రారంభం సివివి నమస్కారం అంటే చాలన్నారు ఆయన. అది చేయటంతోనే మన జీవితం అనేది ఒక మలుపు తిరగటం మారిపోతూ ఉంటుందన్నమాట. మేము ఎంతోమందిని చూసాం మా యొక్క ఈ సర్వీసులో మా ఎక్స్పీరియన్స్లో ఎంతోమందిని మేము చూసాం. సివివి అని ఒక్కసారి కూర్చున్నాడంటే వాడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాతైనా మళ్ళీ వాడు ఆ యోగంలోకి దిగాల్సిందే. ఆ ప్రేయర్లో భాగమవుతుంది. అలాంటి ఈ ప్రేయరు ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఈనాడు విశ్వవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. కాబట్టి అంత గొప్పది అయి ఉన్నది కాబట్టే, అంత మనకి సృష్టికి సంబంధించిన కార్యక్రమానికి ఆయన చేస్తున్నారు కాబట్టే అది ఉదయం సాయంత్రం దేశాల్లో విదేశాల్లో అఖండంగా జరుగుతూనే ఉంటుంది. మొత్తం విశ్వమంతా కూడా జరుగుతూ ఉన్నది. దేశాల్లో వేలకు వేలు ప్రజలు ఉదయం సాయంత్రాల్లో ఒకే సమయాన ప్రేయర్లో పాల్గొంటున్నారు. మాస్టర్ సివివి సాన్నిధ్యాన్ని నిండుగా అనుభవిస్తూ వారి అధ్యక్షతన తమ జీవితాలకు జగతితమైన ఆయన ప్రణాళికలో భాగంగా రూపొందించుకుంటూ ఉన్నారు. అంటే ఏ ప్రణాళిక అయితే ఆయన చేయాలనుకున్నారో ఆ ప్రణాళిక మనం అందరం కూడా చేసుకుంటూ ఉన్నాము ఆయన్ని తలుచుకుంటూ. మాస్టర్ సివివితో ప్రారంభమై అలా సాగి వచ్చి మాస్టర్ ఈకే చేతుల మీదుగా, ఎంఎన్ గారి చేతుల మీదుగా ఇది విశ్వవ్యాప్తమైన కామన్ ప్రేయర్గా రూపొందింది. ఆయనతో పాటే కాకుండా ఆయన శిష్యులైనటువంటి ఎంఎన్ గారు, తర్వాత ఈకే గారు, వాళ్ళందరితో కూడా ఈ ప్రేయర్ అనేది కంటిన్యూగా నిరంతరంగా ఇట్లా సాగిపోతూ ఉంది, ఎక్కడ ఆగట్ల ఏ రోజు కూడా. ఆ తర్వాత నీవు పలుకుటకొక వేదికగా, ప్రవహించుటకొక వాహికగా, నీ కార్యాచరణకు కేంద్రముగా ఈ దేహమునిక స్వీకరించుము ప్రభు అని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రేయర్లో కూర్చున్నప్పుడు నీవు పలుకుటకు ఇది ఒక వేదికగా ఉండాలి. మన దేహం అనేది ఆయన పలుకులు పలకటానికి వేదికగా ఉండాలి. ప్రవహించుటకు ఒక వాహికగా ఉండాలి. ఆయన కార్యాచరణకు కేంద్రంగా ఉండాలి మనం. ఇవన్నీ కూడా ఈ దేహానికి స్వీకరించుము ప్రభు అని చెప్పి మనం మాస్టర్ గారిని కోరుకుంటూ ఉండాలట. మాస్టర్ ఈకే గారిని ప్రేయర్ చేసుకున్న, సివి గారు ప్రేయర్ చేసుకున్న, ప్రేయర్లో మనం ఈ విధంగా కోరుకుంటూ ఉండాలని చెప్పి మనకి ఇక్కడ చెబుతున్నారు. ఇకపోతే మనకి కాల నియమం ఒకటి పెట్టారు, ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి అని చెప్పి. అలా నియమం ప్రకారమే ఎందుకు చేయాలి అని అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి. అందులో ఒక కారణం ఒకటి చెబుతున్నాం మనం. ఉదయం సాయంత్రం సరిగా 6 గంటలకు ప్రేయర్ జరగాలి. ఈ కాల నియమాన్ని మనం శ్రద్ధగా పాటించాలి. అప్పుడు క్రమంగా మన దినచర్య మొత్తం క్రమబద్ధం అవుతుంది. ఆ 6 గంటల చుట్టూ, ఆ 6 గంటల కొరకు తిరుగుతూ వస్తూ దినచర్య మొత్తం నియమబద్ధము అర్థవంతము కూడా అవుతుంది. మొదట ఒక అంశానికి కాల నియమం పాటించబడటం మొదలైతే దినచర్యలోని మిగిలిన అంశాలన్నీ క్రమంగా కాలానికి ఒదిగిపోతాయి. అందుకని మనం కాలం పెట్టుకున్నారు.
ఉదయం 6 గంటలకని మొదలు పెట్టామండి, అప్పుడు ఏం చేస్తాం, 5ంటికే లేస్తాం. ఇంకా కార్యక్రమాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 4 గంటలకే లేస్తారు. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క ఇదనమాట. అంటే 6 గంటల ప్రేయర్ అనుకున్నాం కాబట్టి ముందు కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంక కూర్చుంటామా, కూర్చోం. కాసేపు ఏదైనా సత్కారం చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, తర్వాత మన వృత్తి వ్యాపారాలు చేసుకుంటాం. అలా ఆ ప్రేయర్ అనే సమయం మనం పెట్టుకోవడం వల్ల అన్నీ కూడా మొత్తం సాగిపోతున్నాయి. ఎప్పటిదాకా సాగుతాయి అవి, సాయంత్రం 6 గంటల ప్రేయర్ దాకా సాగుతాయి. మనం 6 గంటల ప్రేయర్కి మనం రెడీ అవుతాం. 6 గంటల ప్రేయర్కి రెడీ అవ్వాలంటే ఏం చేయాలి, 5-5:30కే ఆఫీసుల నుంచి రావటము, లేదా బయట పనులు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు అన్నీ కొద్ది పక్కన పెట్టుకోవడం, ఆ ప్రేయర్ సమయానికి రావడం, ప్రేయర్ చేసుకోవడం, ఆ తర్వాత ప్రేయర్ చేసుకున్న తర్వాత కాసేపు సత్కాలక్షేపం చేయడం, అంత తినటం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేవడం. అంటే ఈ జీవితం అంతా కూడా ఎక్కడ తిరుగుతుంది, నియమబద్ధంగా 6 గంటలకు ప్రేయర్ చేసుకునే వాళ్ళ చుట్టూ ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా వస్తాయి. అందుకనే 6 గంటలకు కరెక్ట్గా మనకి ఈ ప్రేయర్ అనేది పెట్టడం అనేది జరిగిందని ఒక ఇది కనుక చెప్పారు. కనుక వేళ తప్పకుండా ప్రేయర్ చేయబడాలి. ప్రేయర్ వేళకు ఎక్కడైనా ఏదైనా మరీ వీలు దొరకని పనిలో ఉండిపోయినప్పుడు వేళ తప్పకుండా మాస్టర్ గారిని స్మరించుకుని నమస్కారం చేసుకోవాలి. అయితే కొంతమందికి సందేహం రావచ్చు, మరి మేమంతా 6 గంటలకు ఒక్కోసారి ట్రైన్లో ఉంటాము, జర్నీలో ఉంటాం, లేదంటే ఏదైనా మీటింగుల్లో ఉంటాం, ఆఫీసుల్లో ఉంటాం, ఏం చేయాలి అని. అయితే మాస్టర్ గారు ఏం చెబుతున్నారు, కనీసం స్మరించుకోమన్నారు ఆయన్ని. అరే 6 గంటలైంది, ఇది ప్రేయర్ టైము అనుకున్నా చాలట. అవకాశం ఉన్న వాళ్ళు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే మంచిది, లేదంటే కనీసం ఇది ప్రేయర్ టైము అని చెప్పి ఒక్కసారి గురు పూజల్లో ఇలాంటి చోట్ల మనం అందరం కలిసి ప్రేయర్ చేసుకుని సన్నివేశాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని మానసికంగా భావన చేసుకుంటే సరిపోతుంది. అది కూడా చేయాలి అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. తిరిగి ఇంటికి చేరిన తర్వాత కావాలంటే కాసేపు కూర్చొని మళ్ళీ ప్రేయరు మనం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యేటప్పటికి మాస్టర్ గారి స్మరణ మాత్రం జరిగి తీరాల్సినదే అని చెబుతున్నారు ఇక్కడ. అంటే మాస్టర్ గారిని మనం ప్రేయర్ చేసుకోవడం కుదరకపోయినప్పటికీ ఆ ప్రేయర్ చేసుకునే సన్నివేశాన్ని మనం స్మరించుకోవాలి. దానివల్ల కూడా ఎంతో మనకు ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత దేశ నియమం అంటే ప్రదేశ నియమం ఎందుకు ఉంటుంది అంటే, ఏదన్నా ఒకటి ప్రారంభం చేసినప్పుడు అక్కడే అలాగే కొంతకాలం ఎక్కువ కాలం చేస్తూ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు అలా చేయాలి. గురు పూజలు జనవరి 11, 12, 13 ముఖ్యమైన అదే తేదీలు ప్రతి సంవత్సరము అదే స్థలంలో జరగాలి, అదే విధానంలోనే జరగాలి. లేదు గురు పూజలు జరుగుతున్నాయంటే ఏ ప్రాంతంలో జరిగినా కానీ అదే విధానంలో మన గురు పూజలు జరగాలి. ఎందుకు జరగాలి, ఆ ప్రదేశ నియమం ఏమైనా ఉందా, ఎందుకు పెట్టుకున్నారు అట్లాగా. మనం కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు రోజు ఒకే చోట అలాగే కూర్చొని చేసుకోవడం వల్ల ఏమన్నా ఫలితం ఉంటుందా, ఎలాంటి ఫలితం ఉంటుంది అనే దాని మీద ఇక్కడ మనకి వివరణ చెబుతున్నారు. కాలనియమంతో పాటుగా దేశ నియమాన్ని కూడా పాటించగలిగితే ఇంకా బాగుంటుంది. దేశ నియమం అంటే ప్రదేశ నియమం అన్నమాట. ఇక్కడ దేశ నియమం అంటే ప్రదేశం. ఒక ప్రదేశంలో కొంతమంది చేస్తూ ఉంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ప్రదేశంలో అట్లాగే చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది దేశ నియమం అవుతుంది. తర్వాత అది విశ్వనియమం కూడా అవుతుందన్నమాట. దానివల్ల క్రమంగా ఒక విశేషమైన స్థితి అనుభవానికి వస్తుందట. అలా చేసుకోవడం వల్ల ఒక విశేషమైన స్థితి వస్తుంది. ఏమొస్తుంది, అదేమిటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం రోజు అదే సమయానికి అదే ప్రదేశంలో ప్రే చేయగలిగినప్పుడు అదే స్థానంలోకి భూమి తిరిగి వస్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చొని ఉపన్యాసం చెప్తే మళ్ళీ రేపు కూడా ఇక్కడే కూర్చొని ఉపన్యాసం చెబుతున్నాం అనుకోండి, భూమి ఏమవుతుంది, ఇదే సమయానికి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే భూమి తిరిగే దాంట్లో కూడా మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం మనం. నిన్న మనం ప్రేయర్ చేసినప్పుడు భూమి ఏ స్థితిలో ఉన్నదో ఈరోజు మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా అదే స్థితిలో ఉండగలుగుతుంది. భూమికి మనకు ఒక దివ్యమైన అనుసంధానం ఏర్పడటానికి అప్పుడు అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మామూలుగానే భూమికి మనకు అనుసంధానం ఉంది, లేకపోతే ఏమవుతాం, మనం భూమి తిరుగుతున్నప్పుడు దాని మీద మనం ఉండకుండా కింద పడిపోతాం. మనము మన బిల్డింగులు అన్నీ కూడా టపటప రాలి పడిపోతూ ఉంటాయి. ఒక అనుసంధానం ఉంది కాబట్టి దాన్ని అతుక్కొని గురుత్వాకర్షణ శక్తి ఏదో ఒకటి ఉంది కాబట్టి ఆ శక్తి ఎనర్జీని పట్టుకొని మనం చేస్తూ ఉన్నాం. మనకి ఆస్ట్రానమీలో ఏం చెబుతారంటే ఈ యొక్క శక్తిని ఎవరిస్తారంటే గురుగ్రహం ఇస్తుందిట. గ్రహాల్లో గురుగ్రహం అని చెప్పి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహం ఏం చేస్తుందంటే మనము భూమి నుంచి విడిపోకుండా ఒక శక్తిని మనకిచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకనే గ్రహాల్లో గురుగ్రహం శ్రేష్టమైన గ్రహం అని అంటారు. గురుత్వాకర్షణ శక్తి అని కూడా అందుకనే వచ్చి ఉంటుంది. బహుశా గురువు అని పేరు కూడా అందుకనే పెట్టి ఉండొచ్చు బహుశా. భూమికి మనకు ఒక దివ్యమైన అనుసంధానం ఏర్పడటానికి అప్పుడు అవకాశం కలుగుతుంది. మనలోని కుండలిని శక్తికి భూమిలోని కుండలిని శక్తికి క్రమంగా శృతి కుదురుతుంది. అప్పుడు మనం గదిలో ప్రేయర్ చేస్తున్న వాళ్ళము గాక భూమిపైన ప్రేయర్ చేస్తున్న వాళ్ళం అవుతాం. ఒక చోట ఒక గదిలో ఒక ప్రదేశం కాకుండా భూమి మీద మనం ప్రేయర్ చేస్తున్న వాళ్ళం అవుతాం. అప్పుడు భూమికుండే కుండల్ని మనకుండే కుండల్ని రెండు కూడా ఒక సమమైన పాలలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. భూమిని కూడా కలుపుకొని ప్రేయర్ చేస్తున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా భూమిని కూడా కలుపుకొని ప్రేయర్ చేస్తున్న వాళ్ళం అవుతాం. భూమాతతో కలిసి ప్రేయర్ చేస్తున్న వాళ్ళం కూడా అవుతాం. భూమాతతో కూడా కలిపి చేస్తున్నాం. తల్లి ఒడిలో ఇమిడి తండ్రి వైపుకు చూస్తున్న వాళ్ళం కూడా అవుతాం.
భూమాత అన్నాం కదా, అమ్మ యొక్క ఒడిలో కూర్చొని తండ్రి వైపుకి మనం చూస్తున్న వాళ్ళం కూడా అవుతాం. దేశ నియమాన్ని పాటించడం వల్ల ఇంతటి దివ్యస్థితి మనకు వనగూడుతూ ఉన్నది. క్రమంగా మనం ప్రేయర్ చేస్తున్న ఆ దేశం, ఆ ప్రదేశం పవిత్రీకరించబడి పునీతమై ఒక పుణ్యక్షేత్రమై తరతరాలుగా ఆర్తును సేదతీర్చగలుగుతుంది. అదే శ్వేతదీపము, కుంభకోణము పట్టణాల్లో మాస్టర్ సివి గారివి యోగా స్కూలు ఉన్నతం ఇవన్నీ కూడా అందుకని పెట్టారు అక్కడ. అవన్నీ కూడా గురుపూజ వేదికలు మాస్టర్ గారు గుంటూరులో రామనక్షత్రంలో ఎందుకున్నారు అని అంటే అదొక దివ్యక్షేత్రం. అక్కడ అంతకుముందు నుంచే ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది మహానుభావులు అక్కడ నివసిస్తూ వచ్చినటువంటి స్థలం. అటువంటి స్థలంలో మన కార్యక్రమం మనం పోతూ ఉంటే మనలో కూడా కొంత మార్పు వస్తుందని చెప్పి మాస్టర్ గారు అలాంటివి ఎన్నుకున్నారు. అలాంటిది కుంభకోణంలో కూడా మాస్టర్ గారు పెట్టుకున్నది ఇవన్నీ కూడా. ఆ తర్వాత 10 మంది కలిసే ప్రేయర్ చేయాలి, ఒక్కొక్కళ్ళు చేసుకోకూడదని కాదు, ఒక్కొక్కళ్ళు చేసుకోవచ్చు, కానీ 10 మందితో చేసినప్పుడు చాలా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కాలనియమం చూసుకున్నాం, దేశ నియమం తీసుకున్నాం, తర్వాత ఇప్పుడు 10 మందితో కలిసి బృందావనంగా చేసుకోవడమైనటువంటి ఒక బృంద నియమం ఒకటి పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? 10 మందితో కలిసి ప్రార్థనలో పాల్గొనాలి. ఎంత ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేస్తే అంత బాగుంటుందిట. సామాన్యంగా ఇంటిలోని వారు ఎవరికి వీలైనప్పుడు వారు స్నానం చేసి ఎవరికి వారుగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి అగరొత్తులు వాళ్ళు వెలిగించుకుంటూ ఎవరి హారతులు వారు పడుతూ ఉంటారు జనరల్గా. అంటే అబ్బాయి టైంకి అబ్బాయి, అమ్మాయి టైంకి అమ్మాయి, నాయన టైంకి నాయన, అమ్మ టైంకి అమ్మ, అట్లాగా ఎవరి టైంకి వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా. కూడని ఈ అలవాటు నుండి మనం బయటపడాలి అని అంటే ఇంటిలోని వారందరూ కలిసి బంధుమిత్రాదులను కూడా కలుపుకొని సరిగా 6 గంటల అయ్యేసరికి ప్రార్థనలోకి ప్రవేశించాలి. ఇదివరకు అందరిళ్ళలో అట్లాగే జరిగేది, కానీ మాస్టర్ సివివి గారి ప్రేయరు ఈకే గారి ద్వారా మనం తీసుకున్న తర్వాత అది ఆగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆరవంగానే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని అక్కడ అగరబత్తి తీసుకొని మాస్టర్ గారి ఫోటో ముందు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం. అంతకుముందు ఎవరు పూజ వాడిది, ఎవరి హారతులు వాళ్ళవి. కానీ ఇక్కడ మాస్టర్ గారి ప్రేయర్ వచ్చిన తర్వాత అందరం కూడా ఒక చోట కూర్చొని చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. ఇలా ఒంటరి జీవితం నుండి బృంద జీవితంలో ప్రవేశించాలి. అలా కలవటం అనేదే మనకి ఒక మంచి సిగ్నిఫికెన్స్ అన్నమాట, గుర్తు. ఎప్పుడైతే ఏదో ఒక పని మీద తినటం దగ్గర లేకపోతే ప్రేయర్ దగ్గర ఇట్లా ఎక్కడో చోట మనం అందరం కలిసి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి, లేదంటే సమాజంలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కలిసి ఉండటం వల్లనే మనలో కొత్త జీవితం ప్రవేశిస్తుందిట. మనం ఒంటరితనం నుండి బృందావనంలోకి చేరాలి. మనం ద్వాపరయుగంలో కృష్ణదేవుడు యమునా తీరంలో నిర్వహించిన బృంద ధ్యానం కూడా ఇదే. నలుగురు కలిసినప్పుడు ఏం చేస్తామండి? జనరల్గా మనకుండే సమస్యలు ఒకరికొకరు పంచుకుంటూ ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు ఇట్లా ఉందండి, మా అబ్బాయి ఇదండి, నా ఇదండి, ఒకళ్ళు నలుగురు కలుసుకుంటూ ఉంటాం. పంచుకోవడం వల్ల ఏమవుతుంది? కొంత మనసులో భారం తగ్గుతూ ఉంటుంది, సలహాలు వస్తూ ఉంటాయి. మాస్టర్ గారే వాళ్ళ ద్వారా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా నలుగురు కలిసి జీవనం అనేది ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటూ ఉంటుంది. అందుకనే మనకి మాస్టర్ గారు చాలా కార్యక్రమాలు పెట్టారు. పూర్ణిమ ధ్యానాలు పెట్టారు, తర్వాత మహాశివరాత్రి పెట్టారు, తర్వాత కార్తీక మాసంలో వనసమారాధనలు పెట్టారు, ప్రతినిత్యము ప్రేయరు పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టుకుని అందుకని అప్పుడప్పుడు ఇలా ఎమ్మెన్ గారు ఉంటే ఇవి పెట్టారు, గురు పూజలు పెట్టారు. ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే కొంతమందితో కొంత ఆనందంగా ఉత్సాహంగా మన బాధలు మర్చిపోతూ ఉంటాము అని ఇక్కడ ఒంటరి జీవితం నుంచి బృంద జీవితానికి రావడానికి అందరూ కలిసి చేయాలని చెప్పి పెట్టారు ప్రేయర్. అది మాస్టర్ ఈకే గారు, సివివి గారు ఈ బృంద ధ్యానాన్ని ఒక సాంప్రదాయంగా స్థిరపరిచారు. కష్టసుఖాలు మంచి చెడులు అందరివి అందరూ పంచుకోవాలి అన్నారు. అందరూ కలిసి వాటన్నిటిని పరబ్రహ్మానికి సమర్పించుకోవాలన్నారు. ఎవరికి వాళ్ళు కాకుండా అందరం కలిసి ఆ పక్కవాడి యొక్క కష్టాన్ని కూడా మనం స్వామివారికి చెప్పుకుంటూ ఉంటాం. రాని వాళ్ళు కూడా మనం ప్రేయర్లో చెబుతాం. ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే ఆ పిల్లవాడికి ఒంట్లో బాగాలేదంటే స్వామి అని చెప్పి ప్రేయర్లో మనం ఒక అప్లికేషన్ పెడతాం స్వామివారికి. ఇలాగా అన్నీ కూడా మనకి పరబ్రహ్మాన్ని సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అందరూ కలిస్తే. ఏ ఒక్కరు బాధపడుతున్నా మనందరం ఆ బాధను మనదిగా స్వీకరించాలి, స్పందించాలట. ఏ ఒక్కరు దివ్యత్వంలోనికి అడుగిడినా ఆ దివ్య వైభవం అందరికీ చెందుతుందని మనం గ్రహించాలి. ఎవరికి వారుగా బ్రతకడం కాక ఒకరికి ఒకరుగా బతకడం నేర్చుకుని అందరిలోని ఆ ఒక్కడుగా మనం మేలుకొల్పు పొందాలి. బృంద ధ్యానం ద్వారా మాత్రమే ఈ మేలుకొలుపు సాధ్యమవుతుంది. కనుక మనం కలవటానికి సిద్ధపడాలి, కరగటానికి సిద్ధపడాలి. కలవాలి, కరగాలి, రెండు కూడా జరగాలన్నమాట. తర్వాత వాతావరణ నియమం కూడా పనిచేస్తుంది ప్రేయర్ మీద. మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు మనకు ఒక వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణ నియమం కూడా పనిచేస్తుంది. ఎలా అంటే ఏ కారణం చేతనైనా ప్రేయర్ ప్రారంభమైన తర్వాత ప్రాంగణానికి చేరిన వారు ప్రేయర్ ప్రారంభమైపోయింది, కానీ ప్రేయర్కు అప్పుడు చేరిన వారు ఏం చేయాలి? హడావిడిగా పడుతూ ప్రేయర్లో పాల్గొంటున్న బృందానికి చొరబడకూడదు. ఇది ఈకే గారు ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా జరిగేది. మనకి ఇప్పుడు గురు పూజల్లో జరుగుతుంది, మిగతాప్పుడు అంతగా మనం చేయట్లా. కానీ మాస్టర్ గారు ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు దీన్ని.
కొంచెం ఎడంగా ఆలస్యంగా వచ్చిన వారికి గాను నిర్దేశింపడిన స్థలంలో ప్రశాంతంగా కూర్చొని అక్కడ నుండే జరుగుతున్న ప్రేయర్తో శృతిని కలపాలి. వచ్చారనుకోండి వెనకాల కూర్చోవాలి, వెనకాలే దూరంగా కూర్చొని వీళ్ళలో కలవకుండా అక్కడ కూర్చొని మన ప్రేయర్తో పాటు శృతి కలపాలి. మళ్ళీ వాళ్ళొకసారి మనం ఒకసారి పలకటం కాకుండా కలిపి పలకాలి. అలా చేయడం వలన ప్రేయరు అక్కడ వ్యక్తమవుతున్న అనుభూతి ప్రదమైన వాతావరణము ఎలాంటి విఘాతములు లేకుండా అలాగే కొనసాగటానికి సహకరించిన వారు అవుతాము. అలా ఉండటం వల్ల. లేదంటే మనం మధ్యలో వచ్చామనుకోండి, ఎవరో వచ్చారో చూస్తారు కళ్ళు తెరిచి, వీళ్ళు డిస్టర్బెంట్ అవుతుంది, అక్కడ ఉండే ఆరా అంతా చెదరైపోతుంది అనమాట. చిన్నపిల్లలతో ఉన్నవారు కూడా కావలసినంత ఎడంగా కూర్చొని ప్రేయర్లో పాల్గొనడం మంచిది. చిన్నపిల్లల వాళ్ళు కూడా దూరంగా కూర్చుంటారు, ప్రేయర్లో వచ్చి కూర్చోరు. అలా చేయడం వలన ఆ పిల్లలకు తమకు ప్రేయర్లో పాల్గొంటున్న మిగిలిన వారికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం. ప్రేయర్ నుండి వ్యక్తమవుతున్న అనుభూతిప్రదమైన వాతావరణం అలాగే కొనసాగడానికి సహకరించిన వారు కూడా అవుతాము. మామూలుగా మనం వ్రతాలు పూజలు మొదలైన వాటిలో పాల్గొనే వారిలో పక్కవారితో మాట్లాడే అవకాశం ఉంటుంది, అలవాటు మనందరికీ. మిగతా వాటిలో ఏంటంటే ఇప్పుడు ప్రేయర్ వచ్చిన తర్వాత మనం మాట్లాడటం తగ్గించాం, కానీ మిగతా కార్యక్రమాలు అయితే కనుక ఊరికే మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ అలవాటు చొప్పున ప్రేయర్ వాతావరణం ఇంకా అలవాటు పడే లోపున అలాంటి వారు ప్రేయర్లో కూడా ప్రక్కవారు పలకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రేయర్కి వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదని అలవాటు అయ్యేంత లోపు వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. కానీ ప్రేయర్ జరుగుతున్న చోట ఈ వాతావరణం ఇలా చేయడం పద్ధతి కాదని వారు గ్రహించుకోవాలి. జరుగుతున్న ప్రేయర్తో శృతిని కలిపి ప్రక్కవారికి కూడా మన నుండి కావలసిన దోహదం అందేలాగున ప్రశాంతంగా ప్రేయర్లో పాల్గొనడం జరగాలి. ప్రేయర్ అప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇది ఒక నియమము. ఈ విధంగా అలా చేస్తే వారికి శ్రమ అనిపించదు, మరి కాసేపు చేద్దామనిపిస్తుంది. అంటే ధ్యానం చేసుకునే వాళ్ళకి కన్వీనియంట్గా మనం ఉన్నాం అనుకోండి, ఇంకాసేపు ధ్యానం చేసుకోవాలనుకుంటుంది, లేకపోతే ఆ సమయంలోనే శ్రద్ధగా చేయాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనస్సు శ్రమను అనుభవించకపోగా వికాసాన్ని కావాల్సిందిగా పొందుతూ ఉంటుంది. ఆ విధంగా ఉండటం వల్ల ప్రార్థన కూర్చునే ముందు తగు మాత్రంగా తీసుకోమన్నారు. ఎందుకు తీసుకోమన్నారు? ఖాళీ గడుపుతో కూర్చోవడం మంచిది కాదుట. ఎందుకు అనంటే ద్రవాహారము ఒక ఘనాహారము తీసుకొని కూర్చోవడం ఒక నియమంగా పెట్టుకోవాలి. ఆకలితో నీరసం పడుతూ తప్పదు కదా అన్నట్లుగా కూర్చోకూడదుట. అయితే దీన్ని మన వాళ్ళు ఏం చేశారు, కంపల్సరీగా తిని కూర్చోవాలని పెట్టారు. అది కాదు. ఆకలిగా ఉన్నవాళ్ళు ఆ ఖాళీ గడుపుతో కాకుండా కూర్చుంటే అది ప్రశాంతంగా ఎక్కువసేపు కూర్చోగలుగుతామని చెప్పి అట్లా కూర్చోమన్నారు అంతే. అలాగని కాస్త తినిపించి ప్రార్థనలోకి వెళ్ళేవారిని కూడా అలాగే కాస్త తినిపించి పంపించాలి. సనాతన సాంప్రదాయంలో కూడా ఆచమనం అనేది దీని కొరకే పెట్టారు. ఏదైనా పూజ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, గుక్కడి నీళ్లు తీసుకుంటూ ఉంటాం. దాన్ని కూడా ఎందుకు పెట్టారంటే ఈ యొక్క తీసుకున్నప్పుడు కొంత ఖాళీ కడుపు లేకుండా, ఖాళీ కడుపు ఉంటే మళ్ళీ గ్యాస్ వచ్చి రకరకాల బాధలు వస్తాయి, కాబట్టి అవి లేకుండా నీళ్లు తాగడం అనేది కూడా అందుకనే పెట్టారు. అలాగే ప్రేయర్కి వచ్చే ముందు కూడా కాస్త ఏదైనా కాఫీనో టీనో ఏదో ఒకటి తీసుకొని వచ్చి కూర్చుంటే ఇంకా మంచిదని చెబుతున్నారు. కనీసం ఈ స్వచ్ఛమైన మంత్రజాలాలతో గొంతును కాస్త తడుపుకోండి అని దీని అర్థం. వీటన్నిటి నుండి గమనించి మాస్టర్ గారు ఆహారం తగు మాత్రం తీసుకొని ప్రార్థనలో కూర్చోవడం అనే ఒక పద్ధతిని కూడా ప్రవేశపెట్టి క్రమంగా దాన్ని ఒక సాంప్రదాయంగా మలిచారు. అయితే మనకు అనంతకృష్ణ గారు ఇంకో కొత్త సాంప్రదాయం కూడా ఇచ్చారు. ఇలా ప్రేయర్లో కూర్చుని పూజలు అవన్నీ గురు పూజలు అయిపోయిన తర్వాత మనం ఎక్కడ బాధపడతామా అని చెప్పి మనం ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా ప్యాకెట్లు కట్టిస్తున్నారు మనకి. ఏదో ఒక పదార్థం మనకి ఊరికి పోయే వాళ్ళకి పదార్థం తీసుకొని వెళ్ళండి అని చెప్పి. అంటే ఈ విధంగా కూడా మనం వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా మనకి కాస్త పెట్టి వెళ్తారు. ఎందుకంటే మనం జనరల్గా ఇళ్లలోంచి కూడా ఏదైనా తిని వెళ్ళమన్నప్పుడు తినే వెళ్తాం. మనం తినకుండా వెళ్తే పని జరగదని మనకు ఒక సెంటిమెంట్ అనమాట. కాబట్టి ఆ విధంగా మనం గురు పూజల నుంచి వెళ్ళేటప్పుడు కూడా కాస్త ఏదైనా తీసుకొని వెళ్ళటం అనేది మనకి ఆనవాయితీగా ఇక్కడ వస్తూ ఉంది. ప్రేయర్లో పాల్గొంటున్న వారు వృత్తి వ్యాపారాలు విడిచిపెట్టవలసిన పనే లేదు. నిజానికి విడిచిపెట్టకూడదు కూడా. అయితే లోకహితాన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తి వ్యాపారాలను అందుకు తగిన రీతిలో నిర్వహించాలి. మంచి పనులు అని కొన్ని వేరే ఉండవు. మంచి కొరకు మంచిగా చేసే ప్రతి పని మంచి పనే అవుతుంది. మంచి పని అంటే వేరేగా ఉంటుంది, దాన్ని ఈ పని అయిన తర్వాత చేద్దాము, లేదా ఈ చెడు పనులు చేస్తున్నాం కదా, ఈ చెడు పనులు చేసిన దానికి మళ్ళీ కాంపల్సరీగా మంచి పనులు ఏమైనా చేద్దామని ఎత్తుక్కోవడము ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు బాగా ఎక్కువైపోయినాయి. అవి ఎందుకు చేస్తున్నారంటే మ్యాక్సిమం చాలామంది కూడా భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మనం ఏదో తప్పు చేస్తున్నాము, దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా చేద్దాం, ఏదైనా పాపం ఉంటే పోతుంది అని చెప్పి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా మంచిగా చేసే ప్రతి పని మంచి పనే అవుతుంది. మంచి అనేది పనిని చేసే తీరులో ఉంటుంది. ఆ తీరును మనకు ప్రేయర్ నేర్పుతుంది. అంటే మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటే మంచి పనులు మనం చేయగలుగుతూ ఉంటాము. ప్రేయర్ జరుగుతున్న కొద్దీ మనం చేస్తున్న పని యొక్క తీరుతెన్నులు చక్కబడతాయి.
ఎప్పుడు మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏ పని అయితే చేస్తామో, వృత్తి వ్యాపారాలు ఏవైతే అవన్నీ కూడా చక్కబడతాయట. వాటి అన్నింటినీ కూడా ఇంతకుముందు చేసేదానికంటే బెటర్గా చేయగలుగుతాం, ధర్మంగా చేయగలుగుతాం. జీవితం వినియోగం విస్తరిస్తుంది, జీవితం సద్వినియోగం అవుతున్నది అన్న తృప్తి కలుగుతుంది. మనం చేస్తున్న పని ఎడల మనకు తాపత్రయం పడనక్కర్లేక ఉబలాటం తగ్గిపోతుంది. ఉన్న పనిని ఉత్సాహంగా చేస్తూ ఉంటే చేయవలసిన పనిని మాస్టర్ గారే ఎప్పటికప్పుడు తగిన విధంగా నిర్దేశిస్తూ ఉంటారు. దేన్ని కూడా మనం ఆపుకోగల, మనం ప్రేయర్ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటుంటే ఆ పనిని మనం మన వృత్తి పనిని ఎంతవరకు ఎట్లా సాగించాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఏ పని చేయించాలి అన్నీ మాస్టర్ గారే చూసుకుంటూ ఉంటారు అనేది ఇక్కడ చెబుతున్నారన్నమాట మనకి. ఈ విధంగా ప్రేయర్లో నియమాలు కొన్ని మనం తెలుసుకుంటూ చేసుకుంటూ ఉంటే మనకి ప్రేయర్లో మనకి శ్రద్ధాశక్తులు పెరగటము, తద్వారా మన జీవితంలో మనం మన కార్యక్రమాలు ఏం చేయాలో అవన్నీ కూడా సక్రమంగా చేయగలగడం జరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతిలోనే మాస్టర్ ఎంఎన్ గారు ఈరోజు జన్మదినోత్సవం కాబట్టి ఆయన గురించి ఒక 2 మాటలు మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు పరిగెడుతున్నాడు, కాలయవనుడు వెంటాడుతున్నాడు. ఇంకా ఇంకా పరిగెడుతున్నాడు శ్రీకృష్ణుడు, ఇంకా ఇంకా వెంటాడుతున్నాడు కాలయవనుడు. పరిగెత్తి శ్రీకృష్ణుడు ఒక గుహలోకి దూరాడట. ఆ గుహలోపలి చీకటి, నల్లని చీకటి. ఇక్కడ నల్లని చీకట్లో నల్లనయ్య దూరాడు. అక్కడ ఒక పెద్ద ఆయన పడుకొని ఉన్నట్ట. ఆయన కాళ్ళగట్టున చేరి కనబడకుండా కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. కాలయవనుడు గుహలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న పెద్ద ఆయన గురుదీస్తూ కనబడుతున్నాడు. మరి పరిగెత్తుకుంటూ వచ్చే ఇక్కడ దూరని నల్లవాడేడి? కాలయవనుడు కనులు పొడుచుకొని మరీ చూచాట. కన్నులు నొప్పి పుట్టాయి తప్ప కన్నయ్య కనపడలేదు. అంటే కృష్ణుడు పరిగెడుతూ గుహలోకి వచ్చాడు, చీకటి గుహలోకి. కాలయవనుడు ఆయనతో పాటు పరిగెడుతూ వచ్చి అక్కడ గుహలో ఎక్కడున్నాడా, ఈ నల్లనయ్య ఎక్కడున్నాడని చెప్పి ఎదుగుతూ ఉన్నట్ట. కానీ అక్కడ కనపడలా. అప్పుడు కాలయవనుడు ఏమయ్యాడు? ఉగ్రుడయ్యాడు. ఇంతసేపు వెంటాడిన ఫలితమేమిటి? అతడు దూరింది మాత్రం ఈ గుహలోనే. మరి పట్టుకునే మార్గం పెద్ద ఆయన్ను లేపడమే. అక్కడ పడుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన లేపాలా. ఆయన లేపితే కానీ కృష్ణుడు ఎక్కడున్నాడో తెలియదు ఈయనకి. వెంటనే పడుకున్న పెద్ద ఆయన్ని పట్టుకొని ఒక్క కుదుపును కుదిపాట కాలయవనుడు. శ్రీకృష్ణుడేడి అని అరిచాడు. పట్టుకున్న పెద్ద ఆయన కళ్ళు తెరిచాడు. తెరిచిన కాళ్లకు కాలయవనుడు కనపడ్డాడు. క్షణంలో ఆ కాలయవనుడు ఒక భస్మరాశిగా మిగిలిపోయాడు. ఆయన కళ్ళు తెరవంగానే ఎప్పుడైతే చూశాడో కాలయవనుడు భస్మరాశిగా మిగిలిపోయాడు. పెద్ద ఆయన ఆశ్చర్యపడ్డాడు. వీడెవడు? నన్ను నిద్రలేపు మరీ భస్మం అయ్యాడేమిటి వీడు అని. కొంతమంది చావును కోరి తెచ్చుకుంటారు కదా, అందులో వీడొకడు కాబోలు అనుకున్నాడట ఆయన పెద్ద ఆయన. ఇంతలో శ్రీకృష్ణుడు యువతలకు వచ్చాడు. ఇక అంటే ఘట్టం అయిపోయింది. అక్కడ పోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు, భస్మం అయిపోయారు. కాబట్టి ఈయన విష్ణుమాయ బయటకు వచ్చాడు ఆయన. అంతవరకు ఆ పెద్ద ఆయన కాళ్ళగట్టును ఉన్నవాడు ఆ నల్లనయ్య. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా శ్రీకృష్ణుని కాళ్లపైన పడి స్తుతించసాగాడు. కాసేపు కాళ్ళగట్టును ఉన్న నల్లనయ్య కాళ్ళు అందరినీ గట్టించేవే కదా. పెద్ద ఆయన నల్లనయ్యన వైపు ఆశ్చర్యంగా చూశాట. ఆయన శ్రీకృష్ణుడు అన్న దర్శనాన్ని పొందాడు, అనుభూతి చెందాడు. కానీ ఏం జరిగింది ఏమిటి అనేది అతనికి అంతుపట్టడం లేదు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, మహానుభావ, నీవు మాంధాత మహారాజు పుత్రుడవు, ముచుకుందుడవు. దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేసి అలసిపోయి వస్తూ వాళ్ళనొక కోరిక కోరావు. నేను దీర్ఘకాలం నిద్రపోవాలనుకున్నాను. ఎవరైనా వచ్చి నిద్ర లేపితే నా కంటి చూపుకు వాళ్ళు భస్మం అవ్వాలి, ఎందుకంటే నాకంత నిద్ర కావాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ముచ్చుకుంది ఆయనకి చెబుతున్నాడు అనమాట. దేవతలు సరే అన్నారు. నీవు ఇక్కడ నిద్రపోయావు, కాలం చాలా జరిగింది. కాలయవనుడు వచ్చాడు. కాలయవనుడి మీదుగా కలి ప్రవేశించాలని చూస్తున్నాడు. వాడు దుష్టుడు, చంపదలిచినవాడు, కానీ నా చేతిలో చావడు. అందుకని నేనొక నిపుణతను ప్రదర్శించాను. వాడు నా వెంట పడ్డాడు, నేను పరిగెత్తసాగాను. వాడు పరిగెత్తాడు. అలా ఇలా తిరిగి వాడిని ఇక్కడికి పట్టుకొచ్చాను. వాడు నిన్ను నిద్రలేపేటట్టు చేశాను. నీవు వాడిని చూచావు, అతడు భస్మమైపోయాడు. కాలయవని కథ కంచికి వెళ్ళింది, మన ఇద్దరం కలుసుకోవడం మంచికి జరిగింది అని చెప్పి అక్కడ కాలయవుడు శ్రీకృష్ణుడు వారు ఆ పెద్ద ఆయనకి చెప్పాడనమాట. ఓ ముచ్చుకుందా, నీకు జరగబోయే మంచి మాట ఒకటి చెబుతాను. కలియుగంలో నీవు ఒక బ్రాహ్మణోత్ముడిగా జన్మిస్తావు. మహత్తరమైన యోగ సాధనలో నిలబడి మానవ జాతిని తరింపజేస్తావు. అప్పుడు నీవు నడిపే జీవితం ఉన్నదే, ఆ యోగ జీవితం, వాని వైభవం, అది నీకు నాకు తెలియవలసినదే. అంతేకాదు, నీవు నా పుట్టినరోజు అయిన కృష్ణాష్టమి నా పుడతావు, నా వెలుగువై వర్ధిల్లుతావు. నీ జీవితం ఒక వేణునాదం అవుతుంది, నీ పిలుపొక శంఖారామం అవుతుంది. జరగబోయే కథ ఇది, కలియుగంలో జరగబోయే కథ ఇది, కలిని దమనించగల కథ ఇది, మానవ జాతిని తరింపజేయగల కథ ఇది.
అలాంటి జన్మనెత్తుతావు చూడు. నా తోడి అనుసంధానం ఉన్నదే, అది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ముచుకుందుడా చాలునా? శ్రీకృష్ణ ముచుకుందుల ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వారు ఒకరిలో ఒకరున్నారు. ఒకరితో ఒకరున్నారా, లేదా ఇరువురు ఒకరిగా ఉన్నారా? 3 స్థితులు కూడా నిజంగానే ఒకటే అయినాయన్నమాట. అంటే ఈ ముచుకుందుడు అనేవాడే మనకి ఇప్పుడు మాస్టర్ ఎంఎన్ గారుగా వస్తారు అని చెప్పి శ్రీకృష్ణుల వారే అప్పుడు చెప్పినటువంటిది ఇది. అది నాయుడుపేట గ్రామం, నెల్లూరు జిల్లా. శేషయ్య రంగమ్మ పెట్టి పుట్టిన దంపతులు వారు. వారికి మన ముచుకుందుడు ముచ్చటైన బాలుడిగా జన్మించాడు. అది కృష్ణాష్టమి కృత్తికా నక్షత్రం నడుస్తున్నది. నాయుడుపేట నారాయణునిపేటగా రూపొందింది. ఇది నెల్లూరు జిల్లాలోనిది. నెల్లూరు జిల్లా మన ఆంధ్రదేశంలోనిది. ఆంధ్రదేశానికి ఇంతటి అదృష్టం పట్టింది. నిలబెట్టుకోగలగాలే కానీ ఆంధ్రుల వైపుకు అదృష్టాలు ఎప్పుడూ నడిచి వస్తూనే ఉంటాయి. ఎంతోమంది ఆంధ్రదేశంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇదే మనం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ సుకృతాలను మనం వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉండాలే కానీ ఎంతోమంది ఉన్నారని చెబుతున్నారు. పిల్లవానికి ఏం పెట్టారు? జ్వాలా నరసింహ అని పేరు పెట్టారు ఆయనకి. మరి సృష్టి జ్వాల కదా, పేర్లు మనం పెట్టినట్లు ఉంటాయి కానీ నిజానికి అది మన చేత పెట్టబడుతూ ఉంటాయి. లోలో నుండి ఏ దివ్యశక్తో ఆ వేళకు అలా పలికిస్తూ ఉంటుంది. మనకు అనంతకృష్ణ గారు పేర్లు పెడుతూ ఉంటారు. ఎలా జరుగుతాయంటే నా జీవితంలో ఒక సన్నివేశం జరిగింది. నాకు పాప పుడితే అందరూ కూడా ఒక పేరు పెట్టమన్నారు. నేను గురువుగారు ఏది చెప్తే అదే పెడతానని చెప్పా. అంటే చెబుతున్నా ఇక్కడ ఎలా వస్తాయనేది. సరే గురువుగారికి ఫోన్ చేశాము. రాధా యశస్వి అని పేరు పెట్టరా అని అన్నారు. మా వాళ్ళంతా అనుకుంది ఏంటంటే మా అమ్మ పేరు పెట్టాలి, రాధా మా అమ్మ పేరు అది పెట్టాలనుకున్నారు. నేను ఆయన పెట్టింది పెడతానని చెప్పా. కాబట్టి అక్కడ సెట్ అయిపోయింది. ఆయన చెప్పిందే మన వాళ్ళు అనుకున్నది కూడా వచ్చిందనమాట. అంటే ఆయనకు అన్నీ తెలుసు, మాస్టర్ గారికి అన్నీ తెలుసు. మనమేమి చెప్పుకోకర్లా ఆయనకి. మనం వల్ల సమర్పణ చెందితే చాలు. ఎప్పుడు ఏది కావాలో అవన్నీ కూడా ఆయన దగ్గరుండి ఇస్తారు. ఆయన ఎంతో దూరం ఉన్నా కానీ మనకు ఏదో రకంగా ఇస్తూ ఉంటారనే దానికి అదొక ఉదాహరణ అన్నమాట. అలాగా ఇక్కడ పిల్లవానికి పేరు పెట్టడం అనేది అది అనుకోకుండా జరిగింది, జ్వాలా నరసింహం అని చెప్పి. చిత్రం ఏమిటంటే ఈ పిల్లవాడు పుట్టుకతో ఘటికుడు. అంతేకాదు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మేనల్లుడు. మేనమామ మేనల్లుళ్ళు ధీటైన వారు. ఒకరిది రాజయోగం కాగా ఒకరిది రాజకీయ యోగం. ఆయనదేమో టంగుటూరి ప్రకాశం పంతులు గారిది రాజకీయ యోగం అయితే ఇంది రాజయోగంట. అయినా మనలో మాట ప్రకాశం పంతులు గారు రాజకీయాన్ని రాజయోగంగా నడిపిన దివ్య పురుషుడు. ఈరోజు రాజకీయాలతో పోల్చుకుంటే ఆయన రాజకీయాన్ని రాజయోగంగా నడిపారు. ఆయన దాన్ని కూడా ఇదివరకు వాళ్ళందరూ అట్లాగే నడిపారు. కాబట్టి గాంధీ గారు ఏం చేశారు? కత్తి తీయకుండా రక్తం బొట్టు లేకుండా స్వాతంత్రాన్ని ఇచ్చారు మనకి. అది ఎక్కడొస్తుంది? రాజయోగంలోనే వస్తుంది, రాజకీయంలో రాదు. రాజకీయం అంటే దేవుడు సినిమాలో చెప్పాడు చూసాడా, రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అంటది. రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగానికి రాజకీయం అని ఇప్పుడు పెట్టారు పేరు. అది కానీ రాజకీయం అంటే రాజయోగం అనేది ఇదివరకు పేరు. అది అయినా కనుక కేవలం ఆయనది రాజకీయం అనడానికే వీలు లేదు. కనుక మేనమామ మేనలకు మానసికంగా సమానమైన ధర్మం ఏదో ఉన్నదన్నమాట. ఆహా వారెంత ధన్యులు అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ. నరసింహం గారు పెద్దవారయ్యారు. కొంతకాలం టీచర్గా పనిచేశారు. కానీ ఆ పని ఆయనకు తృప్తినియలేదు. అంటే ఆయన చేస్తున్న పని ఆయనకి తృప్తిగా లేదు. చెప్పిందే చెబుతూ కూర్చోవడం, ఇక మన ముందుకు నడుస్తున్నది ఏమిటి అనిపించిందట ఆయనకి. ఏంది 2వ క్లాస్ పాఠం లేదా 10వ క్లాస్ పాఠం చెప్పిందే చెప్పడం, అదే పాఠం ప్రతి సంవత్సరం చెప్పాలి. ఏముంది ఇప్పట్లాగా ఇదివరకు పుస్తకాలు సంవత్సరం మారేవి కాదుగా. కాబట్టి అదే చెప్పడమా, దీంట్లో ఏముంది నాయన అనిపించింది ఆయనకి. మేనమామలాగా లాయర్ అవ్వాలనుకున్నారట. లాయర్ అయ్యారు కూడా, అనుకోవడం తడవే అయ్యారు. ఒంగోలు బాపట్ల కోర్టుల్లో లాయర్కు లీడరై ఒక వెలుగు వెలిగారు. ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఆయన ఒక వెలుగు వెలిగారట. ఇంత వెలుగు వెలుగుతున్నా లోపల ఏదో అశాంతి ఉంది ఆయనకి. అంతా బాగానే ఉంది. టీచర్ వద్దనుకున్నాడు, వృత్తి లాయర్ కావాలనుకున్నాడు, అయ్యారు. ఒంగోలు బాపట్ల ఇదంతా కూడా మొత్తం ఆయన ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు కూడా ఇంకా లోపల అశాంతి ఉంది. ఏమిటి ఆ అశాంతి? ఎందుకు ఇలా నన్ను వెన్నాడుతోంది? ఇదొక్కటి నా నుండి తొలగిపోతే బాగుండేది. నాకు ఏ లోటు లేదు. మరేమిటి అశాంతి? నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నది అని ఆయన ఆలోచించాడు. మనం ఆలోచిస్తామా? ఆలోచించాం. బ్రహ్మాండంగా కాసులు వస్తున్నాయి, ఇంకా కాసులు ఎట్ట రావాలనుకుంటాం మనం. ఆయన లోపల అశాంతిగా ఉన్న దాన్ని గురించి ఆలోచించాడు ఆయన. ఎప్పుడైతే మనం అట్లా ప్రశ్న వేసుకుంటామో మన జీవితం ప్రారంభమవుతుంది అక్కడి నుంచే. దాన్ని పక్కన పెట్టి మనం మన వ్యవహారంలో మనం జరుగుతూ ఉంటే అది భౌతికంగానే ఉంటుంది మన జీవితం. ఇంతలో ఏమైందంటే మద్రాసు నుండి కబురు వచ్చింది. మేనలుడా కుటుంబ సమేతంగా బయలుదేరరా, మనందరం కలిసి మద్రాసు నుండి శ్రీరంగం వెళదాం అని ప్రకాశం పంతులు గారు కబురు పెట్టారట.
నరసింహం గారు క్షణాల్లో రెక్కలు కట్టుకు అక్కడికి వచ్చేశారు. ఆ మామ అల్లుల కలయిక అది ఒక ముచ్చటట. ఇంతలో ప్రకాశం పంతులు గారి అబ్బాయికి పొంగు జ్వరం వచ్చింది. శ్రీరంగం ప్రయాణం ఆగిపోయింది. ప్రతి చెడు కూడా ఒక మంచికే అని, అంటే మరక కూడా మంచిదే అని చెప్పి మనకి అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది, అట్లాగే చెడు కూడా మంచిదే అని చెప్పి వాళ్ళ అబ్బాయికి, ప్రకాశం పంతులు గారు వాళ్ళ అబ్బాయికి జ్వరం రావటం, అక్కడ శ్రీరంగ ప్రయాణం ఆగిపోవడం జరిగింది. నరసింహం గారు కుటుంబాన్ని తీసుకుని అక్కడికి దగ్గరలో ఉన్న చిన్న మేనమామ గారైన జానకిరామ్ గారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ చిన్న మేనమామ గారు ఉన్నారు జానకిరామ్ గారు అని చెప్పి అక్కడికి చేరుకున్నారట. ఈ చేరుకోవటమే నరసింహం గారి కథ పెద్ద మలుపు తిరగడానికి కారణమైంది. అంటే ఈయన యొక్క జీవితం మార్పు రావడానికి కారణం జానకిరామ్ గారి ఇంటికి వెళ్ళటమే. జానకిరామ్ గారు మంచి హోమియో వైద్యులు, దేశ విదేశాలలో ఈ వైద్య విధానంలో అనుభవం గడించి వచ్చిన వారు. ఆయన వైద్యం ఎంత చిత్రమైందంటే జుట్టు గోళ్ళు తెప్పించుకొని దాన్ని పరీక్ష చేసి దాంతో ఆయన వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళకి ఏ రోగం ఉంది ఏంటి అనేది చికిత్స చేసేవాళ్ళు. దాన్ని బట్టి అంత గొప్ప వైద్యులు అప్పట్లోనే ఆయన. అలా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజున 6 గంటలకు ప్రేయర్ వేళకు సిద్ధమవుతున్నారట జానకిరామ్ గారు. నరసింహం గారు వారిని అనుసరించారు. నరసింహ గారి ఆసక్తిని గమనించి జానకిరామ్ గారు మాస్టర్ సివివి గారిని గురించి ఈ ప్రేయర్ గురించి వివరించి చెప్పారు. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మాస్టర్ సివి గారి గురించి అది కూడా అక్కడ ఆయన కొద్దిగా చెప్పడం జరిగింది. చెప్పడమే తరువాయి నరసింహం గారు కుంభకోణం వెళ్ళి వద్దాం అన్నారు. అంతే, ఆయనకి లోపల అశాంతి పోతుందేమో అని చెప్పి ఒక ఆశ కలిగినట్టుంది. వెంటనే కుంభకోణం పోదాం మనం అని అన్నారు. ఇలా శ్రీరంగానికి అనుకున్న ప్రయాణం రంగం మారి కుంభకోణానికి పోయింది. శ్రీరంగం నుంచి రంగం మారి కుంభకోణానికి వచ్చిందనమాట. కుంభకోణంలో మాస్టర్ సివివి దివ్య దర్శనాన్ని పొందారు. సివివి గారు నరసింహం గారిని దగ్గరకు తీసుకొని, నాయనా నీకేం కావాలి అని అడిగారట. నాకు మనశ్శాంతి కావాలి అన్నారు నరసింహం గారు. ఆయనకి ఏదైతే లోపించిందో అది అడిగారనమాట. ఇదిగో ఇప్పుడే ఇస్తున్నానన్నారు సివివి గారు. అంతే, నరసింహం గారి అశాంతి తొలగిపోయింది. ప్రశాంతత అనుభవించారు. వారు శాంతి స్వరూపులయ్యారు. అడుగడుగునా శాంతి, అణువణువునా శాంతి. ఆహా, ఎదురు తెన్నులు చూస్తున్న ఈ దివ్య స్థితి ఇలా క్షణంలో లభించింది కదా అంటూ నరసింహం గారు సివివి గారి పాదపద్మాలపై ఒరిగిపోయారు. ఒక్క క్షణంలో అంత ప్రశాంతత ఆయనకు వస్తుందని చెప్పి ఆయనకు అనుకోలేదనమాట ఆయన. కాబట్టి అంతా ఆ ప్రశాంతత వచ్చేసరికి ఆయన పాదాల మీద ఒరిగి పడిపోయారన్నమాట. వారిలో కరిగిపోయారు. మాస్టర్ సివివి నుండి నరసింహం గారు ఉపదేశాన్ని పొందారు. వారి శిష్యకోటిలో ఒకరయ్యారు. వారు చెప్పిన ప్రకారం సాధన చేయసాగారు. కొద్ది కాలంలోనే నరసింహం గారు సిద్ధపురుషులయ్యారు. ఇదంతా కూడా చాలా తక్కువ సమయంలో అయిపోయింది. ఎందుకంటే ఆయన వచ్చిన లైఫ్ దానికోసమే. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ వృత్తి, లాయర్ వృత్తి, పెళ్లి చేసుకోవడం, పిల్లల కంటే ఇవన్నీ కూడా అదొక నాటకం. అసలు స్థితి ఏంటంటే, అసలు రంగం ఏంటంటే ఆయన ఈ యొక్క మాస్టర్ గారి యొక్క కార్యక్రమం చేయడానికి, సిద్ధపురుషులుగా రావాల్సిన స్థితి అన్నమాట. వారి జీవస్థితి ఎప్పటి నుండో దానికి సిద్ధంగానే ఉంది కదా. కనుక వారు సిద్ధపురుషులు అవ్వడంలో ఆశ్చర్యమేముంది. వారి సారథ్యంలో ఒంగోలులో ఒక యోగ కేంద్రం వెలిసింది. వారందరూ చిన్న మాస్టర్ అనసాగారు. రూపురేఖల్లో అచ్చం వారు సివివి గారిని తలపిస్తూ ఉండేవారు. గురువు శిష్యుండాయే, శిష్యుండు గురువాయే అన్నట్లుండేది వారి కథ. సివివి గారు అనుమతితో 100 మందికి ఉపదేశం ఇచ్చారు ఆయనకి. ఆ శిష్యులు కోరగా సివివి గారి నుండి అనుమతి పొంది వివిధ కోర్సుల్లో కూడా శిక్షణ ఇచ్చారు. లెక్కకు మిక్కిలిగా ఉద్దండులైన శిష్యులకు శిక్షణ ఇచ్చారట ఈయన. మళ్ళా సివి గారి తర్వాత మళ్ళీ చిన్న సివి గారు అనేట్టుగా, చిన్న మాస్టర్ అనేట్టుగా ఆయన అంతమందికి అన్ని శిక్షణలన్నీ కూడా ఇచ్చారు. ఒంగోలులో వీరి ఇల్లు ఒక సంస్థానంలా ఉండేదిట. శిష్యులే క్లయింట్లే శిష్యులు, 2 రకాలన్నమాట ఆయనకి. అటు లా ప్రాక్టీసు, ఇటు యోగా ప్రాక్టీసు అపూర్వంగా సాగిపోతుండేది. అది ఒక రమ్యమైన కోలాహల స్థితి. అందరూ ఆ ఇంటిలోనే భోజనాలు, బసలు, నిద్రలు, అక్కడే యమున ఒడ్డున రాసలీలలా నడిచిపోయేదట ఆ గాథ. నరసింహం గారు ఎన్నడూ ఎవరి నుండి డబ్బు అడిగి తీసుకోలేదట. ఒక కోటు ఇంటిలో ఒక మేకుకు తగిలించి ఉండేది. ఆ కోటుకు వెనుక జేబు ఒకటి ఉండేది. ఆ జేబులో వేసేవాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు, తీసేవాళ్ళు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అందరికీ అది ఒక అక్షయ పాత్రగా ఉండేదట. అంతే, ఆయన కోటు అక్కడ పెడితే అందులో వేసేవాళ్ళు, డబ్బులు వేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, అవసరమైన తీసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాగే ఇంకొక చిత్రం జరుగుతూ ఉండేది. కోర్టుకు సెలవులు నడిచే రోజుల్లో కానీ, మామూలు రోజుల్లో కానీ ఏ పూట ఎంత ధనం అవసరమో అంత ధనము మనీ ఆర్డర్ రూపంలో అందుతూ ఉండేది. అంటే కోర్టు ఉంటే ఏదో డబ్బులు వస్తాయనుకోవచ్చు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు కూడా ఆయన ఇంటికి డబ్బులు వచ్చేవి, మనీ ఆర్డర్ రూపంలో డబ్బులు వస్తూ ఉండేవిట. ఏ శిష్యుడో క్లయింట్లో చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇలా ఎప్పటికి కావాల్సింది అప్పటికి అందుతూ లీలగా జీవితం సాగుతూ ఉండేది. ఉన్నదని లేదు, లేదని లేదు, ఏనాడు ఏ లోటు లేదు. ఇది సివివి గారు ప్రేయర్ చేసుకునే ప్రతి ఒక్కరి ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది ఇళ్లలో మేము గమనిస్తూ ఉంటాం.
వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో ఎలా కావాలో అట్లాగా ఆయన వాళ్ళ ఇంట్లో లేమనేది లేకుండా చేస్తూ ఉంటారు. ఆయన పల్లె పట్టులో నరసింహం గారు కొలువు తీర్చేవారు. వేల కొద్ది జనం చుట్టూ చేరేవారు. ప్రేయర్లు జరిగేవి. చేరిన వారి వ్యాధులు బాధలు అక్కడికక్కడికి అప్పటికప్పటికే తొలగిపోయేవి. ఆ తరువాత ఆయన 4 మాటలు మాట్లాడేవారు. అవి వేణునాదమై సాగేవి. ఆశ్చర్యమేమంటే మానవులతో పాటుగా పశుపక్షాదులు కూడా వచ్చి చేరి కూర్చుని వింటూ వారి గొంతుకు పరవశించేవట. అలా వారు ఒక చోట నుండి ఒక చోట కదులుతూ ఉంటే కృష్ణుని పాద సంచారం అనుభవానికి వచ్చేదట. అంతటా అదే స్పర్శ, అదే వేణునాదం, అదే భక్తరహితం. వారి సన్నిధిలో వ్యాధి బాధలకు చోటు లేదు, ఈతి బాధలకు తావు లేదు, సర్వం సుభిక్షం అనేటట్టుగా మాస్టర్ గారు ఎమ్మెన్ గారి దగ్గర జరుగుతూ ఉండేది. ఆంధ్రదేశంలో వారు పలు చోట్ల అడుగుపెట్టారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక యోగా కేంద్రం తయారవుతూ ఉండేదిట. అక్కడ ఒక శిష్యకోటి సాధనా మండలి, అలా వారు బెజవాడ కూడా వచ్చారట. గూడూరు వెయ్యన్న గారి మీదుగా కథను నడిపించారు. వెయ్యన్న ఇక్కడ నీ వెయ్యన్న అన్నారట. అంటే ఇక్కడ నువ్వు వెయ్యన్న అంటే ఏమన్నారు? ప్రేరిమ్మన్నారు అక్కడ. అట్లాగా వెయ్యన్న గారు పరవశించారు. ఇప్పుడు విజయవాడలో మనం ఇంతగా పనిచేయగలుగుతున్నామంటే అన్నాడు వారికి ఇచ్చిన ఆ పాద సంచార ప్రభావమే అని చెబుతున్నారు అక్కడ. ఇలా ఆంధ్రదేశమంతటా మాస్టర్ సివివి లోకానికి అందించిన భక్తరహిత తారక రాజయోగాన్ని పెద్ద ఎత్తున పరివ్యాప్తి చేసి దానిని నిండుగా నిర్వహించగలిగిన ఉద్దండులైన శిష్యకోటిని రూపొందించిన నరసింహం గారు ఒక నవశకానికి రూపుదిద్దారు. ప్రేరు చేసినంత మాత్రాన వ్యాధి బాధలు తొలగిపోయేవి, ఈతి బాధలు తప్పుకుంటాయి, యోగస్థితి మనస్సుకు అందుతుంది, మనస్సు హృదయానికి కరుగుతుంది, మానవుడు హృదయస్థుడవుతాడు, ఆత్మవంతుడై వెలుగొందుతాడు, జీవితాన్ని దినచర్యగా కాక దేవుని ప్రణాళికగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటారట. దీంతో మానవుడు దివ్యమానవుడు అవుతాడు. దీనితో భూమి మరింత దివ్యత్వాన్ని సంచరించుకుంటుంది. ఇలాంటి మహిమాన్వితమైనటువంటి దివ్యస్థితిని, మధురాతి మధురమైన భవ్యస్థితిని మాస్టర్ సివివి నుండి తాము అందుకుని నరసింహం గారు నరజాతికి అలవోకగా అందిస్తూ వస్తూ ఉన్నారు. అలా అందించడానికే కదా ఆయన కావాలని దిగి వచ్చింది. శ్రీకృష్ణుని మాట ఇలా దివ్యయుగానికి బాటగా నరసింహం గారి నుండి నరజాతికి అందింది. శ్రీకృష్ణుడు, సివివి, నరసింహం త్రిమూర్తులు వీరు నిజానికి ఒక్కరే. కథ కోసం అలా అప్పుడప్పుడు విడివిడిగా కనబడుతూ ఉంటారు పాత్రలుగా. విడివిడిగాను ఉండాలి, కలివిడిగాను ఉండాలి, కలిసిపోతూ ఉండాలి, కరిగిపోతూ ఉండాలి. ఇది ఒక సృష్టి లీలనమాట. ఎప్పుడు కూడా ఒకటిగా ఉండకూడదు, విడివిడిగా ఉంటూ ఉండాలి, కలివిడిగా ఉండాలి, మళ్ళా కలిసిపోతూ ఉండాలి, కరిగిపోతూ ఉండాలి. ఇదే సృష్టి యొక్క కథ అంతా కూడా. దానికే మనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గురు పూజలు కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉండేది వాటి కోసమే. తాము దిగి వచ్చిన దివ్యకార్యం పూర్తి కాగానే నరసింహం గారు దేహాన్ని తాముగా విడిచిపుచ్చారు. కానీ వారి పనిని వారు కొనసాగిస్తూనే ఉన్నారు. పెద్దలైన వారు తమ పనిని కొనసాగించడానికి దేహమే కావాలా? వారు వెలుగుల మూర్తులు కదా. ఇప్పుడు సూర్యుడు వెలుగుల మూర్తి. అతడికి దేహం ఉన్నట్లా లేనట్లా, అతడు పని చేస్తున్నట్లా లేనట్లా. వీరి కథ కూడా అంతే. అంటే వాళ్ళ వెలుగు, వాళ్ళలో ఏదైతే వెలుగుందో, వీరు ఇప్పుడు మాస్టర్ ఈకే గారు ఉన్నారు, ఆయన వెలుగు రూపాల్లో ఎంతమంది ఇప్పుడు ఉన్నారు చూడండి. ఎంతోమంది వెలుగుల రూపాల్లో ఆయన వెలుగు. మరి ఆయన లేకపోయినా కానీ దేహ రూపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన వెలుగు రూపంలో అందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఇక వీరి శిష్యులు దేహాలున్నంతకాలం గురుదేవుని ఆజ్ఞానుసారం తమ తమ ప్రాంతాలలో కర్తవ్యాన్ని నిర్వహించారు. మళ్ళీ వందలాదిగా శిష్యులను రూపొందించి వర్ధిల్లారు. దేహాలను విడిచిపుచ్చిన తరువాత నరసింహం గారి శిష్యులు భూమిపైన నలుదిక్కులకు పరివ్యాప్తం చెందారు. ఇప్పుడు దేశాలలో మానవజాతి పరిణామానికి వేగాన్ని పెంచడం కోసం నరసింహం గురుదేవుల ఆజ్ఞతో వీరు నరజాతి మొత్తం కోసం ఆహారము పనిచేస్తూనే ఉంటూ ఉన్నారట. అలాంటి నరసింహం గారు అందరి చేత మాస్టర్ ఎంఎన్గా పిలువబడుతున్నారు. వారు మనకు తమ హక్కున చేర్చుకుందురుగాక, తమ దివ్య సన్నిధిని అలవోకగా అనుభవించగల హక్కును ప్రేమతో అనుగ్రహింతురుగాక. ఈ విధంగా ఎంఎన్ గారు మనకి ఈ జన్మదినం రోజున వారి గురించి మనం తెలుసుకోవటం, వారి ఆశీస్సులు ఈ రూపంలో మనం పొందటం జరిగింది. మోపిదేవి కృష్ణస్వామి గారు అని చెప్పి ఆయన మాస్టర్ గారి యొక్క వెలుగును పొందిన వారిలో మహానుభావులు. ఆయన కూడా ఆయన మా చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, మేము కూడా వింటుండేవాళ్ళం. మనిషిని చూడకుండా ఆయన మాట వింటే మాస్టర్ ఈకే గారు ఉపన్యాసం ఇస్తున్నారా అని అనేవాళ్ళు అనమాట. అంత ఇదిగా ఉండేది. మాస్టర్ గారు ఆయన చనిపోదాము అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఆయన కమ్యూనిస్ట్ అనమాట, కమ్యూనిస్ట్ వాది. ఆయన చనిపోదామని చెప్పి ఒకరోజు డిసైడ్ అయిపోతే మాస్టర్ గారు ఆయనకి, నీకు చనిపోవడం కాదు, నీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఫలానా రోజున నువ్వు ఒక గురువుని నువ్వు
పొందుతావు, ఆ పొందిన తర్వాత ఉపదేశం పొందిన తర్వాత అక్కడి నుంచి నీ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి అప్పటి నుంచి ఆయన చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు అవన్నీ రాశారు. ఆయన మాస్టర్ గారి గురించి, మాస్టర్ గారి ద్వారా అవన్నీ కూడా ఆయన రాసినటువంటి దాంట్లోనే మనం ఇప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. స్వధర్మము అనేది ఒకటి ఇచ్చారు. అంటే ఈ ప్రేయర్ చేస్తున్నా మనం, లేదంటే పూజలు చేస్తున్నా, లేదా ఇంకేమన్నా మనం యజ్ఞయాగాలు అవన్నీ చేస్తున్నా స్వధర్మం అనేది ఒకటి పాటించాలట. ఏ అనుష్ఠానాలు చేస్తున్నా, ఏ తపస్సులు చేస్తున్నా, ఏవి చేస్తున్నా, అనుష్ఠానం సంసారం చేస్తున్నా ఆ స్వధర్మం అనేది ఒకటి ఉంది. ఆ స్వధర్మం అనేది మనం పాటించకపోతే మిగతావన్నీ కూడా ఇంకా వ్యర్థము అని చెప్పి కూడా చెప్పారు ఇక్కడ. అవేంటంటే ఒకసారి చెప్తాను, అందరం కూడా విందాం. సోమరతనము నుండి మానవుడు తనకు తానే కాపాడుకొనవలసి ఉండును. మనకు ఏదైతే సోమరతనం ఉందో దాన్ని ఎవరు మన కాపాడరు, దాని నుంచి మనమే కాపాడుకోవాలట. అంటే ఏంటంటే అనగా ఈ పనియే కదా, ఇప్పుడు చేయకపోయినను వచ్చిన నష్టమేమీ లేదు, తరువాత చేయవచ్చునని భావించుట, లేదా మనవారే కదా, మన పనులే కదా అని ఆలస్యము చేయుట, ఇది చిన్న పనియే కదా అని చిన్న చూపు కలిగి ఉండుట, మనము చేయకపోయినను అడిగడివాడెవరు అని అశ్రద్ధ చేయుట, అసలు అడిగే హక్కు ఎవరికున్నదని భ్రమ చెందుట, చేయుదునని వాగ్దానము చేసి చేయకుండా ఉండటం, చేయుటకు వీలు పడదని లేక వీలు పడలేదని వెంటనే చెప్పు మంచితనం లేకపోవటం, అప్పచెప్పిన పనులు మానివేసి మరలా కనపడక అదే పనిగా తప్పించుకుంటుండటం, నేను చేయుదునని చెప్పి చెప్పలేదని అబద్ధం ఆడటం, తర్వాత చేయుదునని చెప్పి మరిచిపోయి ఇతరులు ఇరుకును పెట్టడం, నాకు చెప్పినచో తప్పక చేసి తీరుండేడు వాడని చెప్పి డంబములు పలకటం. అంటే పని అయిపోయిన తర్వాత నువ్వు నాకు చెప్పచ్చు కదా, నేను చేసేవాడిని కదా. ఇవన్నీ నిత్యం మనం చేస్తున్న కార్యక్రమాలు. ఇప్పుడు నేను చదివేవన్నీ నిత్యం మనం అందరం చేస్తున్నవే అన్నమాట. ఇట్టి చిత్రమైన సోమరితనం నుండి మానవుడు విముక్తి పొందాలట. వీటన్నిటి నుంచి కూడా మనం విముక్తి పొందాలంటే ఒక డిసిప్లిన్ ఉండాలి మనకి. ఏంటి ఈ పనే కదా, ఏముందబ్బా ఫోటోలకి దండలు తెమ్మన్నారు, ఆ దండలేగా ఎంతసేపు చేస్తానులే, 6ంటికి ప్రేయరు చేద్దాంలే అని చెప్పని దాన్ని పక్కన పడేయటం, అది కూడా తప్పేట. ఇప్పుడు చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదని, నేను చేయకపోతే ఎవడో ఒకటి చేస్తాడులే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ తర్వాత తెచ్చుకోవచ్చులే, ఏ పనిలో అయినా కానీ తర్వాత చేయవచ్చని భావించడం. లేకపోతే మనవాళ్లే కదా, నేను రాకపోతే వేరే వాళ్ళు చేయించుకుంటారులే, వాళ్ళకి మళ్ళీ మనం చెప్పేది ఏంటి సమాధానం అని అనుకోవటం. మన పనులే కదా అంటే నా పనే కదా, ఇవాళ కాదు రేపు చేసుకుంటాలే, ఆలస్యమైతే ఏమైంది అని చెప్పి మనం అనుకోవటం. చేయకపోయినా మనల్ని అడిగేవాడేవాళ్లే అని చెప్పి అనుకోవటం. కొన్ని ఇలాంటివన్నీ కూడా మనకు ఉండేటటువంటి సోమరితనం అంటారు. ఈ సోమరితనం వల్ల వచ్చే ఈ లక్షణాలన్నింటినీ జాగ్రత్తగా మనం తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తూ పూజా పునస్కారాలు ప్రేయరు చేస్తే తొందరగా మనకి సిద్ధి కలుగుతుందని చెప్తున్నారన్నమాట. ఇట్టి చిత్రమైన సోమరితనం నుండి మానవుడు విముక్తి పొందవలను, అనగా నిరంతరము ఆచరణకు సంసిద్ధులగుచుండవలెను. అంటే వీటన్నిటినీ కూడా చేయకుండా ఉండటానికి మనమే అనుకుంటూ ఉండాలి. నిజానికి పొద్దున మనకి నారాయణ గారు చెప్పినట్టుగా ప్రతి వాడికి తప్పేంటో మనసులో తెలిసిపోతూ ఉంటుంది, హృదయంలో. ఇంకొకటి ఎవడు చెప్పక్కర్లా, నేర్పక్కర్లా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, బ్రహ్మ పదార్థం నుంచి వచ్చాం కాబట్టి అది ఉంటుంది లోపల. బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంటుంది, మనకు అన్నీ కూడా ఉంటాయి. అందుకనే మనం సాధన చేస్తే ప్రతి మనకు వస్తుంది. ఎందుకు వస్తుంది? 4 వేదాలు సాధన చేస్తే వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం బ్రహ్మం నుంచి వచ్చాం కాబట్టి, బ్రహ్మ పదార్థం కాబట్టి మళ్ళీ ఉంటుంది. మనం సాధన చేయకపోతే అవి రావు, సాధన చేస్తే వస్తాయి. అట్లాగే ప్రతి విషయం మనకు తెలుస్తుంది, ఏది మంచి ఏది చెడు అనేది. అది ఆలోచించి ఈ చెడు అన్నదాన్ని మనం మానుకుంటానికి ప్రయత్నం చేస్తే మన సోమరితనం నుంచి మనం బయటపడతామని చెబుతున్నారన్నమాట. సోమరితనం కోరుచున్న మనసుకు బుద్ధి చెప్పాలి. అట్లు కానిచో ఇతరుల గురించి విమర్శించుకొనుట, పనులు నిలిపివేయుట, చేయకుండాను చేయుచున్నట్లే నటించుచు ఉండుట, ఇటువంటి సోమరితనంలో జీవించుట మనస్సునకు హాయిగా ఉన్నట్లు అనిపించుచుండును. ఇట్లు అనిపించుటనగా ఆచరణలో ఆనందమును కోల్పోవటాన్ని గ్రహించాలి. ఏదో ఒకట్లే మన మనసు ఆనందపడుతుంది కదా ఈ పని వల్ల, ఇది చేద్దాంలే అని చెప్పి మనం అనుకుంటే అది చెడు పని అయితే కనుక మనకి ఆనందం అనుకుంటాం కానీ ఆనందాన్ని కోల్పోతూ ఉంటామని చెప్పి చెబుతున్నారు ఇక్కడ మనకి. పరమార్థమునకు పరమానందమునకు స్వధర్మమును నిర్వర్తించుచుండవలను. ఎన్ని శాస్త్రములు విద్యలు నేర్చినను స్వధర్మము పట్ల సోమరితనము కలిగి ఉన్నచో ఆత్మనాశము కలుగును అని చెబుతున్నారు. అంటే ఎన్ని విద్యలనే నేర్చుకో, నువ్వు ఎన్ని శాస్త్రాలను నేర్చుకో, స్వధర్మం పట్ల ఇందాక చెప్పిన వాటి పట్ల మనం సోమరితనాన్ని అంటే మనం ఏంటంటే జాగ్రత్తగా లేని పక్షంలో అవి ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఆత్మ జ్ఞానానికి నాశనం అవుతాయి. ఆత్మదర్శనం అవ్వాలి అంటే కానీ వాటన్నిటిని శ్రద్ధతో ఎరిగి ఆచరించాలి అని చెబుతున్నారు అన్నమాట. మాస్టర్ గారే స్వయంగా చెప్పింది అన్నమాట ఈ విషయాన్ని. సత్కర్మ ఆచరణ అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెబుతున్నారు. అవతార పురుషులను నిరంతరం స్మరించడం అంటే ఇవన్నీ కూడా మనకి ఈ సోమరితనం పోవాలంటే ఏం చేయాలి, మరి ఎలా చేస్తే పోతాయి?
అంటే నా చిన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ముస్లిం ఆయన, కొన్ని కోట్లు శివనామం చేశారు. ఆయన చేసిన తర్వాత మనకి హిందూ సాంప్రదాయాలు ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి ఒక అతను వస్తే ఆయన చెబుతున్నాడు, స్వామి నేను సిగరెట్ మానలేకపోతున్నాను, ఎట్లా మానమంటారు, దానికి ఏదైనా మంత్రం చెప్పండి అని అన్నాడు. నిజంగా మంత్రం చెప్తా, చేస్తావా నువ్వు శ్రద్ధగా అని అన్నాడు. చేస్తాను స్వామి, శ్రద్ధగా చేస్తాను అన్నాడు. శ్రద్ధగా చేస్తానని చెబుతాను అని అన్నాడు. ఏం చెప్పాడంటే, ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగను, నేను సిగరెట్ తాగను, నేను సిగరెట్ తాగను, ఇదే మంత్రం నీకు అని చెప్పాడు. రోజుకు 108 సార్లు 1008 సార్లు నిరంతరం చేస్తూ ఉండను అన్నాడు. అంతే. ఇదేంటండి మంత్రం అని అన్నాడు. అదే మంత్రం చేయనన్నాడు. నా మీద విశ్వాసం ఉంటే చేయనన్నాడు. అంతే. చేసి వారం రోజుల తర్వాత కనిపించాను అన్నాడు. అంతే. చేయంగా పొద్దున్న నారాయణ చెప్పినట్టుగా ఏమైంది, ఇనుము అయస్కాంతం అయినట్టుగా వాడు ఆ మంత్రం చేయడం వల్ల వాడికి అది తాగాలనే ఇచ్చబోయిందనమాట. ఇంకా నేను తాగను చిచి ఏంది నేను తాగుతున్నానంటే చిచి నేను తాగను అని చెప్పి వచ్చేసింది. అంతే. ఇంకేం లేదు దానికి పెద్ద ₹1,00,000 ఇచ్చి పాద పూజలో లేదా ఇంకోటి ఏదో చేసుకుని మంత్రం స్వీకరించాల్సిన అవసరం ఏం లేదనమాట. ఆ విధంగా ఏంటంటే మనసుకి ఒక గొప్ప లక్షణం ఉంది. అది నిరంతరం దేని చుట్టూ అయితే తిరుగుతుందో అది అయిపోతుంది. అంతే. ఏ నామాన్ని చేస్తే ఆ నామానికి సంబంధించిన తత్వం ఉన్నటువంటి దేవతా స్వరూపం అయిపోతుంది ఆ మనసు. అంతే. కాబట్టి మంచి దాని గురించే మనసును తిప్పుతూ ఉండాలి ఎక్కువగా. అనంతకృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో నాకు ప్రత్యేకంగా చెప్పారు, డైవర్షన్ చేయాలి, ఏదైనా డైవర్షన్ చేయకపోతే అది రాదు అనేవాళ్ళు అనమాట. అంటే మనకు ఉన్న దాని నుంచి ఇంకో స్థితికి మనం డైవర్షన్ మనమే అవ్వాలా. ఆ డైవర్షన్ అయ్యి దాన్ని మనం అలవాటు చేసుకుంటూ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాం దీని నుంచి. అంతే. కాబట్టి ఆ డైవర్షన్ అనేది రావాలంటే మనసుని ఆ విధంగా చేయాలన్నమాట. అంతే. అవతార పురుషులను నిరంతరం స్మరించడం మనసు నిర్మలం చేస్తుంది. మనసు నిర్మలం అవ్వాలి అని అనుకోండి, అవతార పురుషులను ఏం చేయాలి, నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. అట్లాగే సప్తాహంలో కూర్చున్నాం అనుకోండి, 7 రోజులు మా చిన్నప్పుడు చేసేవాళ్ళు, సప్తాహం చేసేవాళ్ళు, హరినామ సప్తాహం చేసేవాళ్ళు అన్నమాట. 7 రోజులు చేస్తే అక్కడ కూర్చొని వస్తే 8, 9, 10, 15 ఒక నెల రోజుల దాకా అవే నామం వినిపిస్తుండేది చెవి చుట్టూ అనమాట. ఇంకా అదే గిర్రం తిరుగుతూ ఉండేది. ఆ ప్రాంతంలో మన చుట్టూ కూడా మనలో కూడా తిరుగుతుండేది. ఎందుకనంటే దాన్ని 7 రోజులు మనం విన్నాం కనుక. కాబట్టి ఆ విధంగా మనసు నిర్మలం చేసేది ఏంటంటే అవతార పురుషులు నిరంతరం స్మరిస్తూ ఉండాల. అంతకన్నా వారు చేసిన సత్కర్మాచరణ చెప్పుకోవడం మంచిదిట. దానికంటే ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, నిరంతరం స్మరించడం తర్వాత ఏం చేయాలి, అంతకన్నా వారు చేసే సత్కర్మాచరణలు చెప్పుకోవడం మంచిది. మాస్టర్ గారు ఇవి చేసేవాళ్ళు అవి చేసే ముందు చెప్పుకోవడమే, తర్వాత చేస్తాం, ముందు చెప్పుకోవడం మంచిదని చెబుతున్నారు. అసలు చెప్పుకోవడం కూడా చేయకపోతే మనం చేయలేం. సత్కర్మాచరణ చెప్పుకోవడం మంచిది. దానివల్ల మనసుకి ఆశా ధైర్యం కలుగుతుంది. అంటే మనసు నిర్మలం ఎప్పుడు చేస్తుంది, అవతార పురుషులను నిరంతరం స్మరిస్తూ ఉండటం వల్ల మనసు నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనస్సు అనే మనకు సువర్ణ సోపానాల్లో ఉంది. ఆ సోపానాల్లో నిర్మలమైన మనస్సు అది రావాలంటే ఏం చేయాలి, మనం అవతార పురుషుల్ని నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆ మనస్సుకి ఆశ రావాలి, ధైర్యం కావాలి అని అంటే కనుక వాళ్ళు చేసే కర్మలేంటో అవి మనం చెప్పుకుంటూ ఉండాలి ముందు. వాళ్ళు ఇది చేసి, రాముడు ఇది చేశాడు, కృష్ణుడు ఇవి చేసేవాడు, నారదుల వారు ఇవి చేశారు, విష్ణువుగా ఇట్లా చేశాడు, ఈ దశావతారాలు ఇవి చేశారు ఆయన, అమ్మవారు ఇవి చేసేది అని చెప్పి చెప్పుకుంటూ ఉండాలట. దానివల్ల ఆశాధైర్యం కలుగుతుంది. అంతకన్నా ఆ సత్కార్యాలను తాను కూడా ఆచరించడానికి యత్నం చేయడం శ్రేష్టం అంటున్నారు. అంటే చేయమని చెప్పట్లా, చూసారా మాస్టర్ గారు మనల్ని యత్నం చేయమంటున్నారు. యత్నం చేయడం శ్రేష్టం. ఎప్పుడైతే మనం వాళ్ళు అవి చేశారు ఇవి చేశారని చెప్పి అనుకుంటున్నామో వాటిని మనం యత్నం చేయడం శ్రేష్టంట. దానివల్ల ఏమవుతుంది, జన్మ సార్థకమై కర్మబంధాలు దొరికిపోతాయట. జన్మ సార్థకమై కర్మబంధాలు దొరికిపోతాయి. చాలా పెద్దది అది. కర్మబంధాలు దొరకడం అంటే చాలా మామూలు పని కాదనమాట. చాలా సూక్ష్మంగా మనం చెప్పారు మాస్టర్ గారు మనకి. అంటే సత్పురుషులను స్మరించండి, వాళ్ళు చేసే పనుల గురించి చెప్పుకోండి, తర్వాత ఆ పనులు మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. చాలు, ఏమైపోతుంది, నిర్మలమవుతుంది మనస్సు, ఆశా ధైర్యం కలుగుతుంది జీవితంలో, జన్మ సార్థకమై కర్మబంధాలు తొలగిపోతాయి అని చెబుతున్నారు. ఎట్లాగంటే ఒక సినిమా చూస్తాం మనం, సినిమా చూసిన తర్వాత ఏం చేస్తాం, శ్రీదేవి ఇది కట్టుకుంది, చిరంజీవి అది కట్టుకున్నాడు, అలాంటిదే మనం కొనుక్కుంటాం. శ్రీదేవి చీరలు, కమల్ హాసన్ ప్యాంట్లు ఇట్లా వస్తూ ఉన్నాయి చూసారా. అవి వచ్చినప్పుడు ఏం చేస్తాం, వాటిని తొడుక్కొని ఆనందిస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటిది అనమాట ఇది కూడా. అయితే చిరంజీవి శ్రీదేవిని కాకుండా ఇక్కడ రాముడు, కృష్ణుడు, మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళు చేసిన వాటిని మనం తలుచుకుంటూ ఉండాలని చెబుతున్నారు అన్నమాట. సత్కర్మాచరణం వల్ల మాత్రమే కర్మబంధాలు తొలుగుతాయి. మళ్ళీ చెబుతున్నారు, సత్కర్మాచరణ మాత్రమే కర్మబంధాలు దొరుకుతాయి అని చెప్పి చెప్పడమే కాకుండా ఆయన మనకి ఇచ్చారు. బాగుపడే వాళ్ళకి ఆయన ఇచ్చారు. ఏమిచ్చారు, డిస్పెన్సరీలో, వైద్యాలయంలో మనకి సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు ఆయన. ఆ వైద్యాలయాలు లేకపోతే మన కర్మలు దొరకవు. వైద్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ వైద్యాలయాల్లో మనం కూర్చుంటే మనకి కర్మ తొలుగుతుంది అనేది మనకు చెబుతూ ఉంటాం అనమాట. నేను సువర్ణ
సోపానాల గురించి కొద్దిగా చెప్పుకుంటాం. ఇది ప్రతి పౌర్ణమికి మనం చెప్పుకుంటూనే ఉంటాం. సువర్ణ సోపానములు అంటే ఏంటి? సువర్ణము ఇది పరమ పూజ్యురాలైనటువంటి బ్రహ్మవాదిని బ్లావెట్స్కీ మాత ద్వారమున జ్వాలాకూల మహర్షిచే మానవలోకానికి ప్రసాదించబడ్డాయి. ఇవి జీవుడు తనలోని నేను అను అంతర్యామి ప్రజ్ఞ మయమగు వెలుగును దర్శించి తాను ఆ వెలుగులుగా జీవించుటే అతని జీవిత పరమార్థము. అంటే మన జీవితం యొక్క పరమార్థం ఏంటయ్యా అంటే మామూలుగా మనం జీవించడమే కాకుండా మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనము అని చెప్పి తెలుసుకునేటట్టుగా జీవితాన్ని సాగించడమే ఒక పరమార్థం అని చెబుతున్నారన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ప్రపంచము తనకన్నా ఇతరముగాక తానుగా భాషించి యథార్థ జ్ఞానము తనలో ప్రకాశిస్తూ ఉంటుంది. అలా మనం భావించడం వల్ల ఏమవుతుందంటే మనం వేరు, మన చుట్టుపక్కల వాళ్ళు వేరు, మనం వేరు, మన ప్రపంచం వేరు, మనం వేరు, మన సొసైటీ వేరు అనేదే ఉండదన్నమాట. అంతా ఒకటే అనేది మనకు వస్తుందట. ఇట్టి దివ్యజ్ఞానమును వెలుగుతో కూడిన దేవాలయమును చేరుట, అందు జీవించుట మన లక్ష్యము. అటువంటి దివ్యజ్ఞానము అనేటటువంటి వెలుగు ఏదైతే కూడిన దేవాలయం ఏదైతే ఉందో అందులో మనం జీవించాలి. అదే మన లక్ష్యం అన్నమాట. దానిని మన హృదయమును ప్రతిష్ఠించుకొని తన ప్రజ్ఞ అర్చకుడై క్రమముగా అందలి దేవుడుగా తానగుటయే నిజముగా ఆ దేవాలయమును చేరుటయగును. ఇందులకై జగద్గురువు ఇచ్చిన కళ్యాణమయమైన మార్గమునే బ్లావెట్స్కీ మాత మరి ఒక మారు మన కొరకు దర్శించి ప్రసాదించిన విధానమే ఈ సువర్ణ సోపానములు. అంటే ఆల్రెడీ మనకు ఉన్నాయి ఇవి. అయితే బ్లావెట్స్కీ మాత గారు మళ్ళా దర్శించి, అంటే ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ సింప్లిఫై జరుగుతూ ఉంటుంది. మొట్టమొదట అశరీరవాణిగా వచ్చే వేదాలు, ఆ వచ్చిన వాటిని అశరీరవాణిగా విని అట్లాగే వాళ్ళు ఆచరిస్తూ ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత దానికి బుద్ధి మందగిచ్చిన తర్వాత ఏం చేశారు? పత్రాల మీద పెట్టారు దాన్ని. అంటే ఒక తాళపత్ర గ్రంథాల మీద వాటి మీద పెడితే కానీ అవి గుర్తుండవు అనమాట వాళ్ళకి. కాబట్టి గ్రంథాల మీద పెట్టారు. ఆ వేదాలు అర్థం కావేమో అని చెప్పి దానికి ఏం చేశారు? ఉపనిషత్తులు తయారు చేశారు. అందులో ఉన్నవన్నీ కూడా సారాన్ని తీసి చిన్న చిన్న విషయాలుగా అందరికి అర్థమయ్యేటట్టుగా. అంటే అవన్నీ ఎందుకు చేశారంటే ఏవి తెలుగు అసలు రాని వాళ్ళు కూడా ఉంటారని చెప్పి ఇంగ్లీష్లోకి ప్రేరించినట్టుగా మాస్టర్ గారు రాను రాను ఇంగ్లీష్లో అందరూ ఇంగ్లీషే వాడతారు, వాడుక భాష అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో ప్రేరించినట్టుగా ఆ వేదాలు కూడా ఉపనిషత్తులు అయినాయి, ఉపనిషత్తులు పురాణాలు అయినాయి, పురాణాలు వచనాలు అయినాయి. అవన్నీ అయిన తర్వాత మాస్టర్ గారు ఏం చేశారు? ఇంకా మీకు అవన్నీ అర్థం కావరా నాయనా అని చెప్పి ఇంకా కొద్దిగా స్టేజ్ కిందకి దిగి వచ్చి భాగవతం అవన్నీ కూడా రాసుకుంటూ ఇచ్చారు. ఇప్పుడు అవి చదివితే మనకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. అట్లాగా ఏ తరానికి ఆ తరానికి ఇస్తూ వచ్చారు. అలాంటి వాటిలో ఈ సువర్ణ సోపానాలు అనేవి కూడా అతి సులువుగా అర్థమయ్యే రీతిన బ్లావెట్స్కీ మాత మనకి అనుగ్రహించారు. అవి మనం చదువుకుంటూ ఉంటాం, ప్రతి పౌర్ణమికి కూడా మనం చేసుకుంటూనే ఉంటాం వాటిని. సువర్ణం అంటే 7 వన్నెలకు మూలమైన శుద్ధమైన తెలుపు సువర్ణము. సూర్యోదయం సమయమున ఆ తెలుపే బంగారుగా కనబడుతూ ఉంటుంది. సువర్ణం అంటే వెంటనే బంగారం అనుకుంటాం, బంగారం కాదు. సు అంటే మంచి వర్ణము, మంచి అంటే ఏంటంటే తెలుపు వర్ణం అనమాట. 7 వన్నెలకు మూలమైంది అది. అంటే 7 రంగులు సప్త కిరణాలు ఏవైతే ఉన్నాయో, కిరణాల రంగులు ఏవి ఉన్నాయో వాటికి మూలమైనవి. సప్తయే నమః అనే నామం కూడా ఇందులో నుంచే వచ్చిందనమాట మనకి. ఆ బంగారు రంగుగా ఎప్పుడు కనిపిస్తుంది? సూర్యోదయంలో సూర్యుని యొక్క కాంతి వల్ల అవన్నీ కూడా బంగారు రంగులో కనిపిస్తూ ఉంటాయి. కనుక సువర్ణము భగవంతుని కళను సూచిస్తుంది. అంటే భగవంతుని యొక్క కళను సూచించేది సువర్ణం. అందుకనే మనకేం చేశారు? అయోధ్యలో సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా ఆ రాముల వారికి ఇక్కడ పడేటట్టుగా పెట్టారనమాట. భగవంతుని కళను మనం చూడటం కోసంగా ఆ విధంగా ఏర్పాటు చేశారు. శ్రీమాతను సువర్ణ అని కూడా అంటారు. అమ్మవారిని ఇందాక మనం పూజాది చేసుకున్నాం కదా లలితామాతది, ఆ మాతని సువర్ణ అని కూడా అంటారట. కావున జగన్మాతకు భగవంతుని సన్నిధి చేర్చు సోపానములివి. అంటే భగవన్మాత ఇటువంటి ఆ యొక్క సన్నిధికి చేర్చేటువంటి సోపానాలు. అంటే మంత్రాలు చేసి అనుష్ఠానాలు చేసి తర్వాత దీక్షలు తీసుకొని అమ్మవారి శ్రీ విద్య ఉపహాసించి ఎట్లాగైతే అమ్మవారిని పొందుతామో అవన్నీ ఇక రాను కాలంలో వీళ్ళు ఎవరు చేయలేరురా నాయన అని చెప్పి బ్లావెట్స్కీ మాత అమ్మవారి రూపంలోనే ఆమె మనకేమిచ్చింది? చిన్నవి ఇచ్చింది, సువర్ణ సోపానాలు. ఈ సోపానాలు అలవాటు చేసుకోండిరా, మీరు నా దగ్గర చేర్చుకుంటా నేను అని చెప్పి. అంటే శ్రీచక్రం మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందువు దగ్గరికి వెళ్ళాలంటే శ్రీచక్రంలో చుట్టూ ఆవరణాల్లో ఏ దేవతలు ఉన్నాయో ఆ దేవతలందరినీ కూడా మనం ఆవాహనం చేసుకుని వాళ్ళని మెప్పించి వాళ్ళని ఉపాసన పొంది ఒక్కొక్క స్టెప్ దాటుతూ మధ్యలోకి వెళ్ళి అప్పుడు శ్రీచక్రంలో బిందు రూపంలో ఉన్న అమ్మవారిని మనం ఐక్యం చెందుతాం అనమాట. ఆమెను మనం చేసుకుంటాం. అంత స్థితి ఇక్కడ లేకుండా ఈ సువర్ణ సోపానాలు ఇచ్చారు మనకి.
ఆ సువర్ణ సోపానాలు అంత విశేషమైనవని చెబుతున్నారు ఇక్కడ. భగవంతుని స్మరణతో దివ్యమై సువర్ణమగుచున్నవి కావున ఈ సువర్ణ ఈ సాధనా సోపానములు సువర్ణమయములు. ఈ సోపానముల ఎక్కువానిలో తన వన్నె తొలగి భగవంతుని మంచి వన్నె అవతరిస్తుంది. అంటే ఎక్కడవంటే ఏంటి, ఈ సోపానాలు ఎక్కడవంటే ఈ సువర్ణ సోపానాలు ఒక్కొక్కటి మనం అలవర్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన వన్నె తగ్గిపోతుంది. అంటే మనకున్నటువంటి నెగిటివ్ ఆరా తగ్గిపోయి అమ్మవారి యొక్క వన్నె సువర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణం మనలో ఎక్కువగా పెంపొంది చేసి అమ్మవారిని చేరడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సువర్ణ సోపానములకు ధ్యాన యంత్రం కూడా ఒకటి ఉన్నదని చెబుతున్నారు ఇక్కడ. అది ఒక వృత్తమునందు గల చతురస్రము, దీని 2 కర్ణములు కలుపబడి ఉండును. ఏమీ లేనట్టి అనంతత్వము నుండి పరమాత్ముడు సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమార్థం, ఆ రాత్రి, శుక్లాష్టమి, పూర్ణిమ, కృష్ణాష్టమి, అమావాస్య, సృష్టి ఇవన్నీ కూడా ఎట్లాగైతే వచ్చినాయో ఈ యొక్క యంత్రము నుంచి అవన్నీ కూడా మొత్తం ఉద్భవించినాయని చెబుతున్నారు. ఆ యంత్రం ఏమిటయ్యా అంటే నారాయణ యంత్రము. అంటే వృత్తముగా ఉండి మన స్క్వేరుగా ఉండి దానికి మళ్ళీ కోణాలుగా ఉండేటటువంటిది ఆ నారాయణ యంత్రము. ఆ నారాయణ యంత్ర స్వరూపులే మనకి భరద్వాజ మాస్టర్ గారి పుత్రురాలుగా మనకి ఇక్కడ మాత ప్రవేశించారు. ఆమె ప్రసంగాన్ని మనం ఇప్పుడు వినబోతాం. వాసుదేవ.